अस्मद्गुरुभ्यो नमः। श्रीमान् वेंकटनाथार्य कवितार्किकेसरी वेदांताचार्यवर्यो मे सन्निधत्तां सदा हृदि ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। सन्तः श्रीरङ्गपृथ्वीश शरणत्राणशेखराः जयन्ति पूर्णत्राणपदपङ्कजरे नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरमारुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं पितामहस्यापि पितामहाय प्राचेतसादेशफलप्रदाय श्रीभाष्यकारोत्तमदेशिकाय श्रीशैलपूर्णाय नमो नमस्तात्। उल्लङ्घ्य सिन्धो शैलं सलीलं यशोकवह्निं जनकात्मजायाः आदाय तेनैव ददाहलङ्कां नमामि तं प्राञ्जलिराञ्जनेयम् आञ्जनेयमतिपाटलाननं काञ्चनाग्रिकमनीयविग्रहं पारिजाततरुमूलवासिनं भावयामि भवमानन्दनं यत्र यत्र रघुनाथकीर्तनं तत्र दत्तकृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमदराक्षसान्तकं वेदवेद्ये प्रेपुंसि जाते दशरथात्मजे वेदप्राचे तदाचाचेत् साक्षात् रामायणात्मना तदुपगतसमाससंयोगं संवदरोपनदर्थवाक्यबद्धं रघुवरचरितं मुनिप्रणीतं दशशिरसच्चपदं निशामयध्वं श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपं आजानुबाहुमरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचैति प्रपञ्चसुते तत्त्वं मणिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलम् आपदामपहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। धर्मात्मा सत्यसन्धश्च रामो दाशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वः शरेणं जहिरावणिं तपस्वाध्यायेन कृतं तपस्वी वाग्विदाम्बरं नारदं परिपप्रच्छ वाल्मीकिर्मुनिपुङ्गवं जयत्याश्रितसन्त्रासध्वान्तविध्वंसनोदयः प्रभावान् सीतया देव्या परमव्योमभास्करः सन्तः श्रीरङ्गपृथ्वीश शरणत्राणशेखराः जयन्ति भुवनत्राणपदपङ्कजरेणवः கற்பார் ராமபிரானையல்லால் மற்றும் கற்பரோ புற்பாமுதலா புல்லெரும்பாதி ஒன்றென்றியே நற்பால் அயோத்தியில் வாடும் சராசரம் முற்றமும் நற்பாலு கொய்த்தனன் நான்முகனார் பெற்ற நாட்டுலே சியாபதி ராமச்சந்திரகி பவனசுத ஹனுமானுகி அஹமாத்மா ந தேஹோஸ்மி விஷ்ணுசேஷோ அபரிக்கிரஹः தமேவ शरणं प्राप्तः तत्कैंकर्य चिकीर्षया। పరమాత్మ శ్రీమన్నారాయణుడి దాసుండైన నేను వాడి మీదే ఆధారపడి ఉన్నవాడిని అనే సత్యాన్ని గుర్తించి వాడి యందు శరణాగతిని చేసి బతికున్నంతకాలం వాడికి నచ్చినట్టే ఉంటుంది. ఆ దశ ఇవాటి సంచికలో మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. సీతారామ సంవాదం వింటున్నాం. సీతమ్మ ఎంత ఆశ్చర్యంగా మాట్లాడింది రాముడితో, వనవాసం తీసుకెళ్ళమని ఎంత బాగా మాట్లాడింది అనే విషయాన్ని చూశాం అనే సంచికలో. అయితే రామాయణం అనేది ఒకే కోణంలో చూడకూడదు, 2-3 కోణాలు ఉన్నాయి. సముద్రమేవో రత్నాఢ్యం అని అంటున్నారు వాల్మీకి మహర్షి. సముద్రంలో ఎన్ని రత్నాలు ఉంటాయని ఎవరు చెప్పలేదు. అలా శ్రీమద్ రామాయణంలో ఎన్ని రహస్యాలు ఉన్నాయనేది మనం చెప్పలేం. ఒక్కొక్కసారి చదువుతుంటే కొత్త కొత్త విషయం తెలుస్తుంది. అయితే చాలా బయట బాహ్యమైన విషయం ఏంటంటే సీతమ్మకి రాముడి మీద ఎంత ప్రేమ ఉంది, వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఉన్నారు ఒక విషయం. ఇది అంటే ఒక పతి పత్ని మధ్యలో ఉన్న దాంపత్య ధర్మం చాలా రోజుల నుంచి చూస్తున్నాం. కౌసల్యం ఎలా మాట్లాడింది, దశరథుడి గురించి రాముడు ఎలా చెప్పాడు, అన్ని చూస్తూ వస్తాం. ఇది చాలా ఒక పరాకాష్ఠ సీతమ్మ మాట్లాడిన విధానం. అయితే దీంట్లో 2-3 విషయాలు ఉన్నాయి. ఒక విషయం ఏంటంటే ఇప్పుడు సీతమ్మ భార్యలాగా మాట్లాడుతుంది ఒక విషయం. రెండో విషయం ఏంటంటే ఒక జీవాత్మ ఎలా ప్రవర్తించాలి అనే విషయం చూపిస్తుంది. చాలా ముఖ్యం, మనందరికీ అదే చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే సీతమ్మ యొక్క అవతారం ఏంటంటే ఈ రామాయణంలో జీవాత్మ యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి భగవంతుడి పట్ల అనేది చూపించడానికి. రామాయణం యొక్క రహస్యమే ఏంటంటే సీతమ్మ జీవాత్మలాగా యాక్ట్ చేస్తుంది, నాటకం అదే. మనకి ఎటువంటి కష్టం వస్తుంది సంసారంలో,
మనం ఎలా భగవంతుడితో ఉండవలసిన వాళ్ళం ఎక్కడ ఉంటున్నాం, దేనివల్ల ఉంటున్నాం, మళ్ళీ ఎలా వస్తున్నాం అనేది రామాయణ రహస్యం. దర్పోదగ్ర దశేంద్రియానమనో భక్తాంచరాధిష్ఠితే వేదాంతేశి స్వామి శ్లోకం చెప్తుంది. ఈ లంక అనేది ఉంది కదా, అదే మన శరీరం. లంకే మన శరీరం. దాంట్లో దశేంద్రియానన మనః, మనకి 5 కర్మేంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి మన శరీరంలో. అదే 10 తలల రావణుడు. దాన్ని శాసించే మనస్సు ఉంది రావణుడు. ఆ మనస్సు 3 గుణాల వల్ల దాని కలయిక మారుతుంది. రజస్సు, తమస్సు, సాత్వికమైన గుణం. సాత్వికమైన గుణం ఉంటే భగవత్ చింతన ఉంటుంది. రాజసీకమైన గుణం ఉంటే భగవత్ చింతన ఉంటుంది, కానీ మనకి నచ్చిందే చేస్తాం. అంతా ఉంది కానీ నాకు ఇదే ఇష్టం. తామసీకమైన గుణం అంటే అసలు వినాలనిపించదు. ఇక్కడ ఉపన్యాసం అవుతుందంటేనే వెళ్ళిపోవాలనిపిస్తుంది, వినాలనిపించదు. అప్పుడే నిద్ర వస్తుంది, అప్పుడే ఇది వస్తుంది. ఇవన్నీ కొన్ని విషయాలు. ఇది తామసీకమైన లక్షణం. రుచి రాదు, ఎందుకంటే ఆ తామసీక గుణం ఎక్కువ ఉందనుకోండి రుచే రాదు. ఎక్కడ జరగాలనిపించదు, పని చేయాలనిపించదు, అలా అనిపిస్తుంది. అయితే ఈ ఇటువంటి 3 విషయాలు వాడి చుట్టూ ఉన్నాయి. తామసీకమైన గుణం ఏంటంటే కుంభకర్ణుడు, ఇప్పుడు పడుకోని ఉంటాడు. సాత్వికమైన వాడు విభీషణుడు. రాజసీకమైన గుణం ఏది కరెక్టో తెలుసు కానీ తనకి నచ్చిందే శూర్పణఖ. ఇటువంటి వాళ్ళ మధ్యలో వాడున్నాడు. వీళ్ళు ఎలా ప్రేరేపిస్తే అలా వాడు యాక్ట్ చేస్తాడు. వాడు విభీషణుడు చెప్పింది విండి ఉంటే వాడి జీవితం వేరేలా ఉండేది. కానీ వాడి సత్వగుణానికి వైపు వాడు వెళ్లకుండా రజస్సు తమస్సు వైపే వాడు వెళ్తున్నాడు. అందుకే ఇరుక్కుంటాడు. అంటే ఇప్పుడు జీవాత్మ అనేది ఆ మనస్సు అధీనంలో ఉంది, రావణుడు అధీనంలో. చుట్టూ లంక చుట్టూ రాక్షసి స్త్రీలు. ఒకదానికి కళ్ళు పెద్దగా ఉన్నాయి, ఒకదానికి చెయ్యి పెద్దగా ఉంది. ఇదంతా ఏంటంటే మనకు ఒక్కొక్కటి మన ఇంద్రియ భోజనం అంటారు దీన్ని. ఇంద్రియ భోజనం అంటే ఏంటంటే మన కళ్ళు ఒకదానికి అట్రాక్ట్ అవుతుంది, మన చెవు ఒకదానికి అట్రాక్ట్ అవుతుంది. సో చెవు అట్రాక్ట్ అవ్వడానికి చెవు పెద్దగా ఉంది అని చూపిస్తున్నారు వాల్మీకి. కళ్ళు ఒకదానికి అట్రాక్ట్ అవుతుంది అంటే ఈ భౌతికమైన ప్రపంచానికి అట్రాక్ట్ అవుతుంది అన్నీ. అప్పుడు కానీ సీతమ్మ లొంగట్లేదు. సీతమ్మ భగవత్ చింతనలోనే ఉంది. ఇది దుఃఖం అని అర్థం చేసుకుంది. ఇది చుట్టూ ఉండేది దుఃఖం. మిగతా స్త్రీలందరూ అర్థం చేసుకోవట్లేదు. అందరూ రావణుడికి వశమైపోయారు. అంటే అందరూ మనసుకి వశమైపోయి ఉన్నారు. అటువంటి ఒక ప్రపంచంలో ఒక జీవాత్మ అనే సీతమ్మ ఇది దుఃఖం అని తెలుసుకుంటుంది. తెలుసుకొని బాధపడుతున్నప్పుడు అప్పుడు రాముడు ఏం చేస్తున్నాడు? అధ్యత్వే హనుమత్సమేన గురునా ఒక ఆచార్యుడిని పంపిస్తున్నాడు. అదే ఆంజనేయుడు. భగవంతుడి రిప్రజెంటేటివే ఆంజనేయుడు. సత్సంప్రదాయంలో వచ్చిన ఒక ఆచార్యుడు. ఇప్పుడు ఆచార్యుడు ఏం చేస్తున్నాడు? ఆంజనేయ స్వామి ఏం చేస్తున్నాడు? భగవంతుడి ముద్ర ఒకటి ఇస్తున్నాడు, రామ అనే ముద్ర. మనకి ఆచార్యుడు ఈ ముద్ర ఇస్తున్నాడు. దాని తర్వాత భగవంతుడి గురించి చెప్తున్నాడు. భగవంతుడు ఎలా నిన్ను కాపాడుతాడు అని భగవంతుడి వైపు శరణాగతి చేస్తున్నాడు. అదే బ్రహ్మ్యాసం చేసేస్తే దాని తర్వాత ఇంకో కొన్ని రోజులుండు అని సాంత్వన నింపి మళ్ళీ వెళ్తున్నాడు. అయితే వేదాంతేశ స్వామి అంటున్నారు, లంకా విరుద్ధ విదేహ రాజతనయా న్యాయేన లాలప్యతే అన్నట్టు. ఆంజనేయ స్వామి రావడానికి ముందు సీతమ్మ ఎలా ఉండింది, ఆంజనేయ స్వామి వచ్చి వెళ్ళాక సీతమ్మ ఎలా ఉండింది అది తెలుసుకుంటే నీకు జీవితం అర్థమైపోతుంది. అంటే ఏంటంటే అదే లంకలోనే ఉంది. అప్పుడు చాలా భయపడుతూ ఉండింది, దుఃఖం. కానీ ఆంజనేయ స్వామి వచ్చి వెళ్ళాక ఒక ధైర్యం. ఏం ధైర్యం? ఇంకో కొన్ని రోజులే. ఎందుకంటే ఆచార్య సంబంధం అలా మారుస్తుంది, సత్సంప్రదాయం ఆచార్య. దాని తర్వాత రాముడు వచ్చి సీతారాముడు కలుస్తుంది. ఇదే విషయం మన జీవిత చరిత్రే. కాబట్టి ఆ చరిత్రను చూపించడానికి సీతమ్మ యొక్క అవతారం. కాబట్టి అందుకే రామాయణం అనేది సీతాయాస్ చరిత్ర. ఎందుకంటే ఇది మన చరిత్ర, ఇది మన చరిత్ర. అందుకే సీతాయాస్ చరితం మహత్ అని అన్నారు వాల్మీకి మహర్షి. అదే చెప్పారు కదా,
ఎందుకంటే దీన్ని రామాయణం అని చూశారనుకోండి దూరం పెట్టేస్తారు. రాముడు అంటే ఉన్నాడు ధార్మికంగా, నా వల్ల ఎక్కడవుతుంది అనేస్తారు. అని ఇంకే సీతాయా చరితం. అయితే ఈ ఈ సంవాదం ఉంది కదా, సీతారాములు మాట్లాడిన సంవాదంలో ఒకసారి ఒక రికాప్ చూద్దాం. రాముడు అంటున్నాడు, రాముడు రావడంగానే చాలా దీనంగా వచ్చాడు. వచ్చేసి కౌసల్యతో ధైర్యంగా మాట్లాడిన రాముడు, దశరథుడితో ధైర్యంగా మాట్లాడిన రాముడు, కైకేయితో ధైర్యంగా మాట్లాడి లక్ష్మణుడితో ధైర్యంగా అందరినీ కన్విన్స్ చేసిన రాముడు సీతమ్మ దగ్గర దీనంగా వస్తున్నాడు అన్న విషయం. సీతమ్మ దగ్గర దీనంగా వచ్చి సీతమ్మని విడిచి ఎలా వెళ్ళాలి అని ఒక దుఃఖంతోనే వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు నేను ఇలా వెళ్ళాలి, వెళ్ళేటప్పుడు నువ్వు ఇలా ఉండు, నువ్వు భరతుడితో జాగ్రత్తగా ఉండు, వాడు మహారాజు, వాడు ఏదో మరిది కదా అన్నట్టున్నావు, వాడు మహారాజుకి ఇవ్వాల్సిన గౌరవం. దశరథ మా నాన్నగారిని బాగా చూసుకో, అమ్మగారిని బాగా చూసుకో, నాకు 3 అమ్మల్లో తేడా లేదు, 3కి బాగా చూసుకో, నేను లేను అనే బెంగ పెట్టుకోకు, నేను వచ్చేస్తాను 14 ఏళ్ళే, ఇలా మాట్లాడుతాను. ఇది ఒక ముఖ్యమైన విషయం. రాముడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అంటే, అమ్మాయి మనల్ని నమ్ముకొని వచ్చింది కదా, కష్టం ఇవ్వకూడదు అని ఒక ధర్మం ఉంది భర్తకి. ఆమె చేసింది చాలా పెద్ద సాక్రిఫైస్, ఆడవాళ్ళు చేసేది. ముఖ్యంగా వాళ్ళు చేసే సాక్రిఫైస్ ఒకటి చెప్తాను. పెళ్ళి అయ్యాక వాళ్ళ ఫెయిత్ని మార్చుకుంటారు. అది చాలా పెద్ద సాక్రిఫైస్. అంటే మన లైఫ్ స్టైల్ అనేది, మనం ఏ దేవుణ్ణి నమ్ముతామో, ఎలా మన ఇంట్లో దైవారాధన ఉందో దాన్ని బట్టే మన దినచర్య ఉంటుంది. అది చాలా డీటెయిల్గా ఉందనుకోండి, మన ఇంట్లో చాలా డీటెయిల్గా అందరూ స్పిరిచువల్గా చాలా దైవభక్తితో అలా ఉంటారు. కొంచెం అది ఇలా ఉందనుకోండి, మనం కూడా కొంచెం ఇలా కొంచెం క్రమశిక్షణ తప్పుతుంది, అప్పుడప్పుడు అలానే ఉంటాం. కాబట్టి అటువంటి అది ఫెయిత్ని, దాన్ని కూడా మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు పెళ్ళయ్యాక ఆడవాళ్ళు. చాలా పెద్ద సాక్రిఫైస్. ఈ భర్త వాళ్ళ ఇంటికి వచ్చాక వాళ్ళ లైఫ్ స్టైల్కి అలవాటు అవ్వడం చాలా పెద్ద త్యాగం. ఇది ఆ త్యాగంకి మీరు ఏం చేసినా సరిపోదు కదా. కాబట్టి అటువంటి ఆవిడికి కష్టం ఇవ్వకూడదు ఉంది శాస్త్రం. అస్సలు కష్టం ఇవ్వకూడదు. చాలా ఉంది గొప్పగా ధర్మశాస్త్రంలో ఆడవాళ్ళ గురించి చాలా గొప్పగా ఉంది. ఉదాహరణకి ఒక విషయం చెప్తాను చూడండి. అగ్నిహోత్రం అని కూడా చేస్తారు బ్రాహ్మణులు. 3 అగ్నులు ఉంటాయి. అది కొంతమంది అగ్నిహోత్రి అని అంటారు, కొంతమంది వాళ్ళు చేస్తారు. వాళ్ళ ఇంట్లోనే 3 అగ్నులు ఉంటాయి. ఆహవనీయం, గార్హస్పత్రం, దక్షిణాగ్ని అని 3 ఉంటాయి. ప్రతిరోజు ఆరాధన చేయాలి, పొద్దున సాయంత్రం. పొద్దున 1 అవర్, సాయంకాలం 1 అవర్. పౌర్ణమి అమావాస్య అయితే ఇంకా డీటెయిల్గా చేయాలి. అలా చేసేటప్పుడు దక్షిణాగ్ని అని ఒక అగ్ని ఉంది. ఇప్పుడు ఈ 3 అగ్నులు ఉన్నాయి కదా, ఈ అగ్నికి దేవతలకి అది హవిస్ దేవతలకి వెళ్తుంది. ఇంద్రాయ స్వాహ సోమ, అలా ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క ఆహుతి, ఒక్కొక్క ఇష్టి ఏదేదో ఉంది. అది చాలా డీటెయిల్. అది శ్రౌత ప్రయోగం. కానీ దక్షిణాగ్ని ఉంది కదా, దక్షిణాగ్నికి దేవత ఆవిడే, గృహిణినే. భర్త ఏం చేయాలంటే దాంట్లో హోమం చేసి ఎలా అయితే దేవతలకి ఆహుతి ప్రసాదం ఇస్తారో ఆవిడని పిలిచి ఆవిడ చేతులకు అని ఉంది శాస్త్రం. ఎందుకంటే ఆవిడ ఒక దేవత. ఇంద్రుడు, సోముడు, అగ్ని వీళ్ళందరూ ఎలానో ఆవిడ ఒక దేవత అని శాస్త్రం. అంత స్థానం ఇచ్చారు. కాబట్టి దాన్ని మనం మర్చిపోతున్నాం ఎందుకో. అయితే ఇప్పుడు రాముడు అందుకే ఆ కష్టం ఆవిడికి ఇవ్వకూడదు అని, ఒక కష్టం వస్తే తను అనుభవించాలి అని ఒక గొప్ప విషయంతో రాముడు ఇలా వెళ్తున్నాడు. రాముడు ఇలా మాట్లాడుతున్నాడు. దాని తర్వాత సీతమ్మ నవ్వి ప్రశ్నలన్నీ అడిగింది. అదంతా చూసాను. నేను కూడా వస్తాను అని చెప్పింది. దాని తర్వాత రాముడు ఇదంతా చాలా దుఃఖం అని చెప్తున్నాడు. దాంట్లో మధ్యలో కొన్ని శ్లోకాలు ఉన్నాయి, చాలా కొన్ని అద్భుతమైన శ్లోకాలు. అయితే ఈ ఘట్టం ఉంది కదా,
మనకి ఒక జ్ఞానం కావాలి జీవితం అంటే. వేదం మొత్తం చాలా చాలా విషయాలు ఉన్నాయి వేదంలో. వేదం యొక్క సారమే ఉపనిషత్ అని అంటారు. ఉపనిషత్ అని ఒక భాగం ఉంది వేదంలోనే. ఆ వేదం యొక్క సమ్మరీ దాంట్లో ఉంటుంది. రసం ఉంటుంది. అలా 100 ఉపనిషత్తులు ఉన్నాయి. ఈ 100 ఉపనిషత్తులలో ఏం సారం ఉంది? 5 విషయాలు ఉన్నాయి. మొత్తం వేదిక్ లిటరేచర్ మొత్తం 5 విషయాలే చెప్తుంది అని ఒక మహర్షి అన్నారు. హారీత మహర్షి అని. హారీత సంహితలో 5 విషయాలు ఉన్నాయి. ఈ 5 విషయాలను తెలుసుకున్నామంటే నీకు మొత్తం వైదిక వాంగ్మయం అర్థమైనట్టే. 5 ప్రశ్నలు, దానికి జవాబు వేదం చెప్తుంది. ఏంటంటే ప్రాప్యస్య బ్రహ్మణో రూపం, ప్రాప్తస్య ప్రత్యుగాత్మనః, ప్రాప్త్యుపాయ తతం ప్రాప్తే తథా ప్రాప్త విరోధి చ అని 5 విషయాలు. వదంతి సకలా వేదాః సహే ఇతిహాస పురాణకాః. మొత్తం ఇతిహాసం పురాణం వేదం చెప్పేది 5 విషయాలు. 5 ప్రశ్నలు, దానికి నువ్వు జవాబు నీకు వేదంలో తెలుసు. 5 ప్రశ్నలు కూడా వేదమే అడుగుతుంది, జవాబు కూడా వేదమే చెప్తుంది. మొదటి ప్రశ్న నేనెవరిని, రెండో ప్రశ్న నేను ఏం చేయాలి, మూడో ప్రశ్న నేను ఎలా చేయాలి, నాలుగో ప్రశ్న అది చేస్తే నాకేమొస్తుంది, ఐదో ప్రశ్న ఎందుకు చేయలేకపోతున్నాను. ఇదే 5 ప్రశ్నలు. ఇది మీ జీవితానికే కాదు, మీరు ఏ పనైనా చేయండి, ఈ 5 ప్రశ్నలకి మీరు జవాబు తెలుసుకొని చేశారంటే ఆ పని బాగా చేస్తారు. ఉదాహరణకి ఆఫీస్లో ఒక మీటింగ్లో నేను ఎవరిని, నేను ఏం చేయాలి, ఎలా చేయాలి, చేస్తే ఏమొస్తుంది, ఎందుకు చేయలేకపోతున్నాను, ఇది టీం మెంబర్స్ అందరూ క్లియర్గా ఉన్నారనుకోండి, అది మీటింగ్ చాలా ఈజీగా అయిపోతుంది. అదే విషయం. దీన్ని అందుకే అర్థపంచకం అని అంటారు. అర్థపంచకం అంటే నువ్వు తెలుసుకోవాల్సి, నువ్వు సాధించాల్సిన, నువ్వు పొందాల్సిన 5 ధనములు ఇవే. నేనెవరిని అంటే ఈ 5 విషయాలే ఈ అహమాత్మాన దేహోస్మిలో ఉంది. నేనెవరిని, అహమాత్మాన దేహోస్మి, నేనేం చేయాలి, అహమాత్మాన దేహోస్మి విష్ణుశేషో పరిగ్రహ. మొదటి ప్రశ్న ఆన్సర్. పరమాత్మ శ్రీమన్నారాయణుడి దాసుడిని, వాడి మీద ఆధారపడి ఉన్నవాడిని. నేనేం చేయాలి, తమేవ శరణం ప్రాప్త, ఎలా చేయాలి, దానికో విధి ఉంది, శరణాగతి అని. చేస్తే ఏమొస్తుంది, చికీర్షయ, ఒక ఆనందం వస్తుంది. అది చేయనివ్వకుండా అది ఎందుకు చేయలేకపోతున్నాను, ఎందుకంటే సంసారంలో దుఃఖం, అందుకే చేయలేదు. ఇదే విషయం, వేదం మొత్తం ఇదే విషయం ఉంటుంది. నేను పరమాత్మ శ్రీమన్నారాయణుడి దాసుడిని, నేను వాడిని పొందాలి. పొందడానికి చాలా ఉపాయాలు ఉన్నాయి. దాంట్లో శరణాగతి అని సులభమైన ఒక ఉపాయం ఉంది. అది చేస్తే నాకు ఆనందం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నంత వరకు దుఃఖమే. శంకరాచార్యుల వారు అన్నారు కదా, పునరపి మరణం, పునరపి జననం, పునరపి జనని జఠరే శయనం. ఇదే ఇక్కడ, ఇంకేముండదు, ఏముండదు ఇక్కడ. ఈ పిల్లర్ ఉండదు, ఇది ఉండదు, గడ్డి ఉండదు, చెట్టు ఉండదు, ఏముండదు, అంతే. మళ్ళీ అదే ఇక్కడ నుంచి వెళ్ళాలి. అదే శాశ్వతమైన మన సుఖానికి ఇది. ఎందుకంటే ఎవ్రీథింగ్ దట్ చేంజెస్ ఈస్ నాట్ గోయింగ్ టు గివ్ హ్యాపీనెస్. ఏదే దానికి మారే స్వభావం ఉందో దానివల్ల నీకు సంతోషం రాదు. ఎందుకంటే అది మారుతుంది, నువ్వు మారుతావు, నువ్వు కూడా మారుతావు. మారే స్వభావం ఉంటే నీకు సంతోషం రాదు. శాశ్వతమైనది ఏదో దాన్నే పట్టుకోవాలి. శాశ్వతమైనది ఏది వాడే, అందుకే వాడిని పట్టుకోవాలి. అన్నిటిలోనూ ఉన్నతమైనది, ఏ అవగుణం లేని, అసలు ఆనందమే ఇచ్చేది వాడు ఒక్కడే. అందుకే వాడికి ఉపనిషత్తులో
బ్రహ్మ అని పేరు. బ్రహ్మ కాదు, బ్రహ్మ అంటే 4 తలలు ఉన్న బ్రహ్మ. బ్రహ్మ అంటే ఏంటంటే బృహతి బ్రహ్మయతి తస్మాదుచ్యతే బ్రహ్మ అని అంటుంది డెఫినేషన్. అంటే ఎవడు ఉత్తమమైన వాడు. బృహత్, బృహత్ అంటే ఏంటి? బృహత్ అంటే ఉత్తమమైనది అని అర్థం, చాలా గ్రేట్ అని అర్థం. బృహన్నగరం అని అంటారు, అంటే గ్రేటర్ హైదరాబాద్ అట్లాంటివి. బెంగళూరులో రాసి ఉంటుంది బృహన్ ఏదో రాసి ఉంటుంది బస్సులో. అలానే ఆ బృహత్ అంటే ఏంటంటే గొప్పది అని అర్థం. అంటే వీడు గొప్పవాడు. దేంట్లో గొప్పవాడు? దీంట్లో గొప్పవాడు అని చెప్పలేదు కాబట్టి అన్నిటిలోనూ గొప్పవాడే. అటువంటి వాడే బ్రహ్మం అవుతాడు. అటువంటి వాడే కదా బ్రహ్మ. అన్నిటిలోనూ గొప్పవాడు. ఆనందంలోనూ గొప్పవాడు, శక్తిలోనూ గొప్పవాడు, సామర్థ్యంలోనూ గొప్పవాడు, దయలోనూ గొప్పవాడు. అందుకే అదంతా చెప్పారు. సౌశీల్య వాత్సల్య మార్ద వార్జవ సౌహార్ద సామ్య కారుణ్య మాధుర్య గాంధ అన్నిటిలోనూ గొప్పవాడు. అన్నిటిలోనూ గొప్పవాడు బ్రహ్మ. బ్రహ్మయతి వాడు ఏం చేస్తాడంటే నిన్ను వాడి దగ్గర చేర్చుకొని నీకు కూడా అటువంటి గొప్పతనం ఇస్తాడు. నిన్ను వాడిలా చేయడు. చాలా జాగ్రత్తగా అర్థం. నిన్ను వాడిలా చేస్తాడు అంటే అది వేరే సంప్రదాయం, మన సంప్రదాయం కాదు. అట్లా కూడా సంప్రదాయం ఉంది. నిన్ను వాడిలా చేయడు, వాడి పొందే ఆనందం నీకు ఇస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి అందుకే వాడిని పొందాలి. అయితే దాన్ని పొందనివ్వకుండా ఏం చేస్తుంది? నేను ఇక్కడ నేను ఈ ప్రపంచానికి చెందిన వాడిని అనుకుంటేనే దుఃఖం. అయితే ఇప్పుడు సీతమ్మ ఇదే చూపిస్తుంది. సీతమ్మ ఏం చూపిస్తుందంటే నిన్ను పొందితేనే, నీతో ఉంటేనే నేను సుఖంగా ఉంటాను. అయితే రాముడు ఏమంటున్నాడు? ఇదంతా దుఃఖం అనంట. తస్మాత్ దుఃఖ తరోవనం. ఈ వనం అనేది దుఃఖం. వనంలో ఇది ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది. కీటకాలు ఉంటాయి, క్రిములు ఉంటాయి, పాములు ఉంటాయి, తేళ్లు ఉంటాయి, అన్ని భయం. దోమలు, పెద్ద పెద్ద దోమలు ఉంటాయి, పడుకోలేవు, ఆహారం దొరకదు, దుఃఖం. సంసారం ఏదో మొదటి అధ్యాయంలోనే భాగవతంలో ఉంటుంది. ఒక అధ్యాయం మొత్తం, ఒక ఇది మొత్తం అంటే అధ్యాయం పేరే భవాటవి వర్ణనం అని ఉంటుంది. ఈ ప్రపంచం అడవి రెండు ఒకటే అన్నట్టు రాస్తారు సుకుమార్. అడవిలో ఏమేమి దుఃఖం ఉంటుందో ఇక్కడ దుఃఖం అంతా ఉంటుంది, ఎగ్జాక్ట్గా ఉంటుంది, సేమ్ దుఃఖం ఉంటుంది. అడవిలో చాలా తీవ్రంగా ఉండేది ఇక్కడ కొంచెం తక్కువగా ఉంటుంది. అక్కడ కూడా దోమలు ఉంటాయి. ఈ దోమలకే మనకి అవ్వట్లేదు. అడవి దోమలు చాలా చాలా లావుగా ఉంటాయి. చాలా విచిత్రమైన ఈ క్రిములు కీటకాలన్నీ ఉంటాయి. చాలా కష్టం. చాలా విపరీతమైన గాలి వస్తుంది, విపరీతమైన ఎండ, విపరీతమైన వర్షం, అన్నీ విపరీతంగానే ఉంటుంది. నీళ్లు చాలా చల్లగా ఉంటుంది, ఒక్కొక్కసారి చాలా వేడిగా ఉంటుంది. ఏనుగులు, సింహాలు, ఎక్కడ చూసినా భయమే. ఎక్కడ భయం ఉంటుంది, ఎక్కడ ఆనందం, చాలా భయం. సంసారం అలానే ఉంటుంది. నృసింహుడిని, ప్రహ్లాదుడిని నృసింహుడు కాపాడడానికి వస్తాడు కదా, దేవతలందరూ భయపడతారు. శ్లోకం ఒకటి వస్తుంది, నాకు గుర్తు రావట్లేదు, మందబుద్ధి. అయితే ఆయన నృసింహుడు అందరు దేవతలందరూ భయపడతారు. ఇప్పుడు ప్రహ్లాదుడి దగ్గర వస్తాడు. నన్ను చూస్తే నీకు భయం వేస్తుందా అని అడుగుతాడు. స్వామి, నిన్ను చూస్తే భయం వేయట్లేదు, ఈ సంసారం చూస్తేనే భయం వేస్తుంది ప్రహ్లాదు. అదే విషయం. కాబట్టి యస్త్వయా సహ సస్వర్గ నిరతో యస్త్వయా వినా అని అంటుంది మన సీత. నువ్వు ఎక్కడ ఉంటావో అదే స్వర్గం, నువ్వు ఎక్కడ లేవో అదే నరకం. ఇదే డెఫినేషన్ నరకానికి. మనం ఏమనుకుంటున్నామంటే చాలా భోగాలు అనుభవించేది స్వర్గం, చాలా ఆనందమైన భోగాలన్నీ, ఏ రూల్స్ లేవనుకోండి అది స్వర్గం. యాక్చువల్లీ ఏ తప్పైనా చేయొచ్చు, అడిగేవాళ్ళు లేడు, అప్పుడు మనిషి స్వర్గం అంటే. మీరు కావాలంటే చూడండి, ఫారిన్లో మాదక ద్రవ్యాలు తీసుకోవచ్చు, ఎవరితోనైనా ఉండొచ్చు, ఏదైనా చేయొచ్చు. అంటే స్వర్గంలాగా ఉంది అంటే మీకు తెలుసో తెలీదో స్వర్గం ఇలానే ఉంటుంది. స్వర్గం అంటే ఏంటి తెలుసా అండి?
అన్ని ఆనందంగా ఉండేది స్వర్గం కాదు. స్వర్గంలో అన్ని లీగల్, అందుకే దానికి స్వర్గం అని పేరు. నువ్వు ఏదైనా చేయొచ్చు స్వర్గం, అందుకే దాని స్వర్గం. ఇంద్రుడు ఏమైనా తపస్సు చేస్తున్నాడా? ఇంద్రుడు ఏం చేస్తున్నాడో మీ అందరికీ తెలుసు కదా. ఎందుకంటే స్వర్గానికి లక్షణం అది. అక్కడ రూల్స్ అన్నీ అప్లై అవ్వవు. అందుకే ఒక అప్సరస్త్రిని చూసి అర్జునుడు అమ్మ అంటే ఆవిడ శాపం ఇచ్చింది. శాపం ఇచ్చింది, ఒక సంవత్సరం నపుంసకుడిగా అవుతావు. ఎందుకంటే వాళ్ళకి ఆ ధర్మశాస్త్రం అంతా వాళ్ళకి అప్లై కాదు, మానవులకే. కృష్ణుడు అందంగా అంటున్నాడు, క్షీణే పుణ్యే మర్త్యలోకాన్ని విశంతి. దేవతలకు కూడా వాళ్ళ అది హోటల్ లాగా. అది 1 డేకి డబ్బులు కట్టారంటే 1 డే ఉండనిస్తారు, 2 డేస్కి డబ్బులు కడితే 2 డేస్. నీకు ఎంత పుణ్యం ఉందో స్వర్గంలో అంత అయిపోయిందంటే క్షీణే పుణ్యే మర్త్యలోకాన్ని, మనుషులు ఉండే లోకానికి రావాల్సిందే. ఇంద్రుడైనా సరే విష్ణు ధర్మం మనకు పురాణం ఉంది. దాంట్లో ఒక అద్భుతమైన విషయం, అంటే అది కథలో చెప్పను, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. శాంభరాయిణి అని ఒక ఆవిడ ఇంద్రలోకంలో ఉంటుంది, స్వర్గంలో ఉంటుంది. ఇంద్రలోకం అంటే ఈ వరల్డ్ కంటే వరల్డ్ లాగా ఉంటుంది, 7 కాంటినెంట్స్. ఏదో జనరల్లీ సినిమా అంటే ఒక ఛాంబర్ చూపిస్తుంది, ఇదే ఇంద్రలోకం. వాళ్ళ దగ్గర బడ్జెట్ అంతే ఉంటుంది కాబట్టి అంత చూపిస్తారు. అదొక పెద్ద, దాంట్లో కూడా ఎన్నో దేశాలన్నీ ఉంటాయి, ఎన్నో నగరాలు దేశాలన్నీ ఉంటాయి. శ్రీవైకుంఠం అంటే ఇంకా పెద్దది. పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి అని అంటుంది. మొత్తం ఈ ప్రపంచం అంతా ఉంది కదా, ఇప్పుడు చూస్తున్నారు యూనివర్స్, మల్టీవర్స్, గ్యాలక్సీ, కాన్స్టలేషన్, మిల్కీ వే, ఏదేదో అంటున్నారు కదా. ఇదంతా పాదోస్య విశ్వ, ఇది 25%. దీనికి 3 times వైకుంఠం ఉంటుంది అంటే దానికి 3 రేట్లు ఉంటుంది. ఇదే ఎంత ఉందో తెలియట్లేదు. 3 into infinity అంటే ఎంత? ఇన్ఫినిటీ తెలిస్తే కదా దానికి వాల్యూ. అంటే అది అంత పెద్దది, శ్రీవైకుంఠం అనేది అంత పెద్దది. కాబట్టి స్వర్గలోకం కూడా అలానే ఉంటుంది. అక్కడ శాంభరాయిణి అని ఒక ఆవిడ. అయితే ఆ శాంభరాయిణి దగ్గర వెళితే ఒకప్పుడు ఇంతకుముందు ఒక ఇంద్రుడు ఉండేవాడంట కదా అని ఒక మహర్షి వెళ్ళి ఇంద్రుడి దగ్గర వెళ్తాడు. అదేంటి నేనే కదా ఇంద్రుడిని అంటే, శాంభరాయిణి అని ఒక ఆవిడ ఒక ఇంద్రలోకంలో ఒక నగరంలో ఒక మూలలో తపస్సు చేస్తుంది. గొప్ప స్త్రీ, సాధ్వి. ఆవిడ ఇంద్రుడి అంటే ఎప్పటి నుంచో ఆవిడ చెప్తుంది, నువ్వు ఏ ఇంద్రుడి గురించి అడుగుతున్నావు అంటున్నాడు. ఆవిడ అప్పుడు ఈ ఇంద్రుడు ఉన్నాడు అంటే అదంతా పదవి. ఎందుకు చెప్తున్నా అంటే అది అయిపోతే ఇక్కడే రావు ఇదంతా. కాబట్టి స్వర్గమైనా సరే భగవత్ చింతన ఉంటేనే అది స్వర్గం. అంటే యస్త్వయా సహ సస్వర్గ అంటుంది. తిరుపావిలో 7వ పాసనంలో 10వ పాసనం అనుకుంటా, ఆ సఖీమణుల్ని మేలు కలిపి తీసుకెళ్లే ఇది ఒక 10 పాసనాలు వస్తుంది కదా తిరుపావిలో. ఒక పాసనం మొదలు పెట్టేదేమంటే నోట్రచ్చు వర్గం పుగిన్ర అమ్మనాయ్ అని అంటుంది గోదావరి. నోట్రచ్చు వర్గం పుగిన్ర సువర్గం అని అంటుంది. నువ్వు వ్రతాలన్నీ చేసి కృష్ణభక్తి బాగా చేసి నువ్వు స్వర్గం వెళ్ళదాల్సిన దానివి అంటే అక్కడ వ్యాఖ్యానం ఏమిచ్చారు తెలుసా? ఇదే ఈ శ్లోకం. ఇస్త్వయా స్వర్గ, కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ స్వర్గం అని అనుకుంటుంది ఆ గోపికాస్త్రి. మాట్రమం తారారో, మాతో మాట్లాడొచ్చు కదా అని అంటుంది గోదావరి. నువ్వు ఎక్కడ కృష్ణుడు ఉంటే అక్కడే స్వర్గం అని అనుకుంటున్నావే, కాబట్టి నీ సత్సంగమే కదా నాకు కావాలి. దానికి వ్యాఖ్యానం మాట్రమం తారారో వాసల్ తిరవాదార్. కాబట్టి తలుపులు తెరవచ్చు కదా, నువ్వు ఒక్కదానివే కృష్ణుడిని అనుభవిస్తావు, నువ్వు ఒక్కదానివే కృష్ణుడితో ఆనందంగా ఉంటావు, మాకు కూడా కృష్ణానుభవం ఇవ్వచ్చు కదా అని అడుగుతుంది గోదావరి. అక్కడ ఈ మన ఆచార్యులు ఈ వ్యాఖ్యానం. కాబట్టి చాలా అద్భుతమైన శ్లోకం. యస్త్వయా సహ స్వర్గ నిరతోయస్త్వయా వినా. అర్థం, నువ్వు ఎక్కడుంటే అక్కడే స్వర్గం, నువ్వు ఎక్కడ లేవో అదే దుఃఖం. మనకి ఒక్కొక్కసారి ఎక్కడైనా మీరు ప్రయాణం చేస్తున్నారు అనుకోండి,
నా ఉదాహరణకి నేను జాబ్లో చేరంగానే నాకు ఫస్ట్ పోస్టింగ్ కోల్కతాలోనే పడింది. అక్కడ ఒక 6 నెలలు ఉన్నాను. నాకు నా మిత్రుడికి ఒకడికి వాడు నేను వెళ్ళొద్దు అనుకున్నా. వాడు చెప్పాడు నాకు, వాడు ఏమన్నాడంటే నేను వెళ్ళేవాడిని కాదు, నువ్వు వస్తున్నావు అంటే అమ్మాయి నువ్వు వస్తే నేను వెళ్ళొచ్చు అని అనుకున్నాడట వాడు. ఏమో నా వల్ల వాడికి ఏం ఉపకారం అయిందో నాకు తెలియదు, వాడు అలా అనుకున్నాడు. అంటే మనుషులతోనే మనకి ఇలా అనిపిస్తుంది. అంటే ఈయన ఉన్నాడంటే పక్కన నేను ఉండొచ్చు, అది కష్టమే, కొత్త చోటే, కానీ ఉండొచ్చు ఈయన పక్కన ఉంటే, మనకి భగవంతుడు ఉంటే. కాబట్టి నమ్మాళ్ళవారు అదే ఒక పాసురంలో అంటున్నారు, నరకమైనా సరే నువ్వు ఉంటావా, నిన్ను మర్చిపోకుండా నేను ఉంటాను చాలు. నాన్నే కులశేఖర ఆళ్వారు ముకుందమాల నాహం వందే తవ చరణయోర్ద్వంద్వవద్వంద్వహేతో కుంభీపాకం గురుమపిదయే నారకం నాపనేతుం రమ్యా రామా మృదుతనులత భావే భావే హృదయ భవనే భావయేయం భవంతం. స్వామి, నాకు ఇంద్రలోకంలో అప్సరసలతో హాయిగా ఉండాలి అని నేను అడగను, నరకంలో ఈ కుంభిపాకం నుంచి నన్ను తప్పించు అని నేను అడగను. నేనేమడుగుతానంటే కర్మవశాత్తు ఏదో ఒకటి వస్తుంది, నిన్ను మర్చిపోకుండా ఉండేలా చూడు, అది ఉంటే చాలు. నేను ఎక్కడున్నా సరే, నరకంలో ఉంటే కూడా నిన్ను మర్చిపోకుండా నిన్నే తలుచుకొని ఉంటానా, అది నరకంలా అనిపించదు. నిన్ను ఎప్పుడైతే తలుచుకోకుండా నిన్ను ఎప్పుడైతే మర్చిపోతానో అప్పుడే నాకు కష్టం. స్వర్గంలో ఉంటే కూడా కష్టం. ఇది శాస్త్రమే అంటుంది. విపదో నైవ విపదం సంపదో నైవ సంపద. నీ దగ్గర ఉన్న కష్టం ఉంది, అది కష్టమే కాదు. నీ దగ్గర ఉన్న ఆనందం ఉంది, అది ఆనందమే కాదు. మరి ఏది కష్టం ఏది ఆనందం అంటే విష్ణు విస్మరణం. నువ్వు విష్ణువుని ఎప్పుడు స్మరించవో అదే నీకు విపత్తు. సంపదో నారాయణ స్మృతి. నువ్వు ఎప్పుడు నారాయణని స్మరిస్తావు అదే నీకు సంపద. కాబట్టి అది సీతను చూపిస్తుంది. అర్థపంచకం అనే ఈ విషయం, ఇదొక విషయం. ఇది జ్ఞానం, మనకి ఆ జ్ఞానం రాదు. శ్రీమద్ నారద మహర్షి మనకి 3 విషయాలు చెప్తున్నారు. వైష్ణవుడికి 3 విషయాలు ఉన్నారు. ఆ 3 విషయాలు ఉంటే వాడు భాగవతోత్తముడు. అది ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళని గౌరవించాలి, ఎవరైనా ఉండొచ్చు. 3 విషయాలు ఉంటాయి. మొదటి అర్థపంచక తత్వజ్ఞ. ఇదే విషయం. ఫస్ట్ ఈ విషయం, ఈ 5 ప్రశ్నలకు జవాబు తెలుసుకోవాలి. నేను వాడి దాసుడిని, ఈ అహమాత్మాన దేవస్మి హృదయంలో ధరించి ఉండాలి. నేను వాడి దాసుడిని, వాడికి నచ్చినట్టే నేను ఉండాలి. నా జీవితంలో నేను చేసే ప్రతి పని వాడికి నచ్చినట్టు ఉండాలి, వాడి సంతోషపడేలాగా ఉండాలి. నా సంతోషం కోసం ఉండకూడదు. నా సంతోషం కోసం ఉన్నంతే మళ్ళీ ఇదే స్వర్గమే వస్తుంది, వాడి అనుభవం రాదు. ఈ స్వర్గం నరకం, ఈ స్వర్గమే గొప్పది అని వేరే మతాలు ఉన్నాయి, చాలా మతాలు చెప్తున్నాయి. కొంతమంది జన్నత్ అంటారు, కొంతమంది హెవెన్ అంటారు. మన మతం కాదు ఇదంతా. స్వర్గం నరకం కూడా చాలా తుచ్చమైనవి అని చెప్పింది సనాతన ధర్మం. కాబట్టి అర్థపంచక తత్వజ్ఞ, ఇది మొదటి విషయం వైష్ణవం. దాని తర్వాత పంచ సంస్కార సంస్కృతా, ఇది రెండో విషయం. పంచ సంస్కారం అనే 5 సంస్కారం. తాపం పుండ్రం నామం యాగం మంత్రం. భుజంలో శంకుచక్ర ప్రతిష్ట, ఆయుధ ప్రతిష్ట. దాని తర్వాత ఈ నారద మహర్షి చెప్తున్నారు, ఊర్ధ్వపుండ్రం నామ ప్రతిష్ట, మంత్రం 3 మంత్రాలు ఇస్తారు. అని తాపం పుండ్రం నామం యాగం మంత్రం అని 5 సంస్కారాలు. అర్థపంచక తత్వజ్ఞా పంచ సంస్కార సంస్కృతా ఆకారత్రయ సంపన్నా అని ఇంకో విషయం. జ్ఞానం అర్థపంచకం. మనసు, దీనికి జ్ఞానం, ఈ 5 ప్రశ్నలకి జవాబు. శరీరానికి పంచ సంస్కారం, హృదయానికి ఆకారత్రయం అని ఒకటి. అది సీతమ్మ సుందరకాండలో చూపిస్తుంది. ఆకారత్రయం అంటే ఏంటంటే 3 స్థితులు మనకి ఉండాలి. కొంచెం కాంప్లెక్స్ విషయం, కానీ తెలుసుకోండి, చాలా ముఖ్యమైన విషయం. రామాయణంలో ఇది ఒక రహస్యం. అనన్య శేషత్వం.
వాడు పరమాత్మ కాబట్టి నేను వాడి మీదే ఆధారపడి ఉన్నవాడిని, వేరెవడి మీద నేను ఆధారపడి లేను. లోకంలో ప్రతీది వాడి మీదే ఆధారపడి ఉంది విషయం. ఇది కృష్ణుడు అధ్యాయం మొత్తం చెప్తాడు. గాలి నా వల్లే ఉంది, నీళ్ళు నా వల్లే ఉంది, ఎంత ఎందుకు చెప్తున్నాడు మనకు తెలియాలి. భగవద్గీత అధ్యాయం మొత్తం ఇదే చెప్తాడు. విశ్వరూపాధ్యాయం అన్నీ అన్నీ నేనే అని అంటాడు. దాని తర్వాత ఇది అనన్య శేషత్వం అంటారు. అంటే నేను వేరెవడి మీద ఆధారపడి లేను, వాడి మీద ఆధారపడి. అనన్య శరణత్వం, నాకు కష్టం వస్తే నేను వాడి దగ్గరే శరణాగతి చేయాలి, వేరే ఎవరెవరో దగ్గరంతా నేను శరణాగతి చేయాలి. నేను వాడి మీద ఆధారపడి ఉన్నాను కాబట్టి వాడినే కదా అడగాలి, వాడి దగ్గరే కదా శరణాగతి చేయాలి. అంటే అనన్య శరణత్వం. నెక్స్ట్ అనన్య భోగ్యత్వం. నేను చేసే ప్రతి పని వల్ల భోగ్యం, ఆనందం అనేది వాడికి రావాలి. వాడి ఆనందం కోసం నా జీవితం. ఇది 3 ఉందనుకోండి, దీని ఆకారత్రయం అంట. అయితే అర్థ పంచక తత్వజ్ఞా పంచ సంస్కార సంస్కృతా ఆకారత్రయ సంపన్నా దేవై భాగవతోత్తమా అని నారద మహర్షి. ఇటువంటి వాడు ఉన్నాడు అనుకోండి, పంచ సంస్కారం. అందుకే పంచ సంస్కారం అయితే ఎవరికైనా సరే వాళ్ళు వందని, వాళ్ళని గౌరవించాలి, అందుకే వాళ్ళకి ఒక స్పెషల్ స్టేటస్ ఇచ్చారు, శాస్త్రం ఇచ్చారు అలా. కాబట్టి ఆ స్థితిని ఇప్పుడు ఈ అర్థపంచకం, ఈ ఆకారత్రయాన్ని సుందరకాండలో చూపిస్తుంది. రాముడి మీద ఎంత ప్రేమ ఉందో సీతమ్మకి, సీతమ్మ మీద రాముడికి ఎంత ప్రేమ ఉందో సుందరకాండలో తెలుస్తుంది. ఇది ఆకారత్రయం. ఇక్కడ అర్థపంచకం మరొక విషయం చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఇంకో విషయం అనింది, అగ్రదస్తే గమిష్యామి మృద్దంతి కుశకంటకాన్ అని ఒక విషయం. స్వామి, నేను నీకంటే నేను ముందు వెళ్ళి గడ్డినంతా తొక్కి నీకు దాన్ని మృదువుగా చేస్తాను. కుశకంటకాలని, కుశం అంటే గడ్డి, ఇది దర్భం అనే గడ్డి ఉంది, చాలా షార్ప్గా ఉంటుంది, చేత్తో లాగితేనే చేయి కోసుకుపోతుంది. అటువంటి ముళ్ళున్న గడ్డి ఉంటుంది కదా అడవిలో, దాన్ని నేను తొక్కుతూ వెళ్తాను, మీకు మృదువుగా అవుతుంది అనే విషయం. ఇది ఏంటంటే నేను చెప్పాను కదా, రాఘవత్వే భవత్ సీత రుక్మిణీ కృష్ణ జన్మని. ఆవిడ శ్రీమన్నారాయణుడు ఎలా అంటే ఇద్దరు వ్రతం, ఇది ఇద్దరు చేసే వ్రతం కాబట్టి ఒకళ్ళకి ఒకళ్ళు ఏమాత్రం తక్కువ కాకుండా చేస్తారు. ఆయన ఎంత కష్టపడతాడో ఈవిడ కూడా అంతే కష్టపడుతుంది. ఇన్ఫ్యాక్ట్ సీతమ్మ పడిన కష్టం ఎక్కువ. పరాశర భట్టర్ అని మన సంప్రదాయంలో స్వామి, నేను ఏమంటారంటే శ్రీరంగనాయకి అమ్మవారు శ్రీరంగంలో ఒక స్తోత్రం రాస్తారు, శ్రీగుణ రత్నకోశం. దాంట్లో ఒక శ్లోకంలో అంటారు ఆయన, అమ్మా నువ్వు ఎలాగైనా అవతారం చేయి, కానీ సీతమ్మలాగా మాత్రం నువ్వు అవతారం చేయదు. ఎంత కష్టపడ్డావు నా కోసం, ఎంత కష్టపడ్డావు తల్లి, నా కోసం అటువంటి అవతారం నువ్వు చేయొద్దు అని అంటారు. కాబట్టి అంత కష్టపడింది ఆవిడ. రాముడు వనవాసం ఉన్నాడంటే రాముడికి ఒక మెట్టు ఎక్కువనే ఆవిడ కష్టపడింది. అలా భగవంతుడు ఎలా అవతారం చేస్తే ఆవిడ అలా అవతారం చేస్తుంది. అయితే కుశకంటకాన్ అని, మృద్దంతి కుశకంటకాన్ అన్న దానికి ఒక అర్థం ఉంది. ఏంటంటే కు అంటే భూమి అని అర్థం, శం అంటే కుశ, కంటకాన్, ష అంటే ఆనందం, కంటకాన్ అంటే భూమిలో ఉన్న ఆనందాన్ని పోగొట్టేవాళ్ళు అంటే ఎవరు, రాక్షసులు. కు అంటే భూమికి ఎక్కువ అని పేరు. మృగోన భీమక్కు చరోగి రిష్టాహ అని అంటుంది వేదం. కుచరహ అని అంటుంది. కుచరహ అంటే భూమిలో నడిచేవాడు అని అర్థం. అయితే కు అంటే భూమి, ష అంటే ఆనందం, కుశ కంటకాన్ రాక్షసులు. ముద్దంతి, ముందు నేను లంకకి వెళ్ళి అసురుల్ని నువ్వు
నీ చేత వధింపబడడానికి నేను తయారు చేస్తాను. అందుకే ఆవిడ వెళ్తుంది. ఎందుకంటే ఏ కారణం లేకుండా రాముడు ఎలా వధం చేస్తాడు? ఒక కారణం దొరకాలి కదా, ఆ కారణం ఈవిడ అవుతుంది. ఎందుకు అంటే ధర్మాన్ని నిలబెట్టినాడు. ఒక విభీషణుడి కోసం, ఒక విభీషణుడిని కాపాడడం కోసం అది వస్తుంది. అది ఎలా సీతమ్మ నిర్ణయం తీసుకుంది ఆ విషయం అంతా చాలా రహస్యమైన అందమైన విషయం. ఒక చిన్న విషయం చెప్తాను. అరణ్యకాండలో శూర్పణఖ వస్తుంది కదా, శూర్పణఖ వచ్చినప్పుడు నువ్వు ఎవరివి అని అడుగుతాడు రాముడు. అన్నీ చెప్తుంది, మా అన్నయ్య రాముడు, నా కుంభకర్ణుడు అన్నీ ఉన్నాడు, లంకాధిపుడు చెప్తుంది. మేము అందరం ఇలా ఉన్నప్పుడు మాకు విభీషణుడు అని ఒక తమ్ముడు ఉన్నాడు. విభీషణోస్తు ధర్మాత్మ నచు రాక్షసి చేష్టిత అని అంటుంది శూర్పణఖ. విభీషణుడు అని ఒక తమ్ముడు ఉన్నాడు, ఎప్పుడు చూడు ధర్మం 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 అంటూ ఉంటాడు అని చెప్పింది ఆవిడ నోటితో. ధర్మాత్మ అని చెప్పిందంట. అప్పుడు సీతారాములు అనుకున్నాడు, అయితే వాడిని కాపాడాలి, వాడిని కాపాడాలి. వాడు ఒక్కడిని కాపాడాలి అంటే వాడు రాంగ్ ప్లేస్లో ఉంటాడు, వాడిని కాపాడాలి కదా. వాడిని కాపాడడం కోసం ఆవిడ వెళ్ళింది. ఇప్పుడు వాడిని రాజుగా చేసేది వస్తున్నారు ఇద్దరు. ఎందుకంటే అటువంటి వాడు రాజు అయితే ఆ ప్రాంతం బాగుంటుంది. ఆళ్వారు ఇప్పుడు కూడా ఇలంగయర్కోన్ వழிపాడు చేయకోయిల్ ఎంబెరుమాన్ పల్లి ఎడిందరుడాయే అని వస్తుంది. అలా దివ్యప్రబంధంలో ఒక సుప్రభాతం ఉంది, తిరుపల్లి ఇడ్చి అని. 6 o'clock 4 o'clock 5 o'clock ఎస్పీబీసీ పెడితే వినిపిస్తుంది. వెంకటేశ్వర స్వామి తమిళ్లో పాడతారు సుప్రభాతం. అట్లా అంటున్నారు. శ్రీరంగం గురించి చెప్పేటప్పుడు ఇలంగయర్ కోన్, ఇలంగయర్ లంక, కోన్ అంటే రాజు, లంక యొక్క మహారాజు పూజించే గుడి ఏది? శ్రీరంగం. ఎందుకు? రంగనాథుడిని ఇచ్చాడు కదా, రంగనాథుడు విభీషణుడికి ఇచ్చాడు. అయోధ్యలో ఉన్న రంగనాథుడిని రాముడు విభీషణుడికి ఇస్తే విభీషణుడే శ్రీరంగంలో స్థాపించాడు. చెప్పాను, శ్రీరంగం మాత్రమే చెప్పాడు, ఒక ఎపిసోడ్ చెప్పాను. అయితే లబ్ధ్వా కులధనం రాజన్ లంకాం ప్రాయాద్ విభీషణ అని వస్తుంది. పట్టాభిషేకం అయ్యేటప్పుడు అందరికీ ఒక గిఫ్ట్ ఇవ్వాలి. విభీషణుడికి రంగనాథుడిని ఇస్తున్నాడు. ఆ శ్రీరంగం రంగనాథుడు ఇప్పుడు అయోధ్యలో ఉన్నాడు. పట్టాభిషేకం అయ్యేటప్పుడు విభీషణుడితో పాటు వెళ్తాడు, వెళ్ళి శ్రీరంగంలో ఆయన సెటిల్ అవుతాడు. ఆ రంగనాథుడే ఇప్పుడు శ్రీరంగంలో ఉన్నాడు. ఆయనకే ఇవాళ తెప్పోత్సవం అవుతుంది ఇవాళ. అయితే చూడండి సీతమ్మ ఎలా ఉంటుంది, నేను ముందు వెళ్ళి అంటే ఆయన ధర్మానికి ఇప్పుడు సహధర్మచారిణిగా ఉంటుంది. అర్ధోవాయేష ఆత్మనః యత్పత్నీ అని అంటుంది వేదం. పత్ని వల్లే వీడు పూర్ణుడు అవుతాడు. పత్ని లేకపోతే వీడు పూర్ణుడు అవ్వడు. పత్ని లేకపోతే ఒక యాగం కూడా చేయలేదు, ఒక దానం కూడా చేయలేదు, 10 రూపాయలు ఇవ్వలే. చెప్పాను, అది చాలా చెప్తున్నాను. ఎంత సంపాదించినా ఆవిడ చేతిలోనే ఇవ్వాలి అని ధర్మశాస్త్రం. ఆవిడ అనుమతి తీసుకొని ఒక 1 రూపీ దానం చేయాలని చేయాలి. దానికి ఎంత మంత్రం ఉంది. అగ్నికి కూడా, అగ్నికి ఔపాసనం అని ఒకటి చేస్తారు బ్రాహ్మణులు. అగ్నిలో బియ్యం వేయాలి డైలీ. బియ్యం వేసేటప్పుడు ఇప్పుడు ప్రోక్షించి జుహుతి అని అంటుంది. జుహుతి అంటే అర్థం ఏంటంట, ఇప్పుడు మీరు వేయచ్చు అని అర్థం. ఐఎమ్ గివింగ్ యూ పర్మిషన్ టు, ఎందుకంటే ఇది ఇంట్లో ఉన్నదంటే నా ప్రాపర్టీ, నేను నీకు ఇప్పుడు నీకు ఇస్తున్నాను, నువ్వు చేయాలని అర్థం. దానంలో కూడా ఆవిడ ప్రోక్షణ అంతా చేస్తుంది. అమ్మ నువ్వు ప్రోక్షణం చేయాలని అంటారు 1 నిమిషం. దానికి ఒక మంత్రం ఉంది. ఏంటంటే నేను ఇప్పుడు అలౌ చేస్తున్నా ఈ దానం చేయడానికి, అప్పుడే ఆయన దానం చేయగలుగుతాడు. కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే ఈ శరణాగతి అనే యజ్ఞం ఉంది కదా, దానికి ఆవిడే ముందెళ్ళి కటాక్షిస్తుంది. శరణాగతిని కూడా మీరు కావాలంటే చూడండి, ఎక్కడైనా చూడండి, ఒకడు శరణాగతి చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మహర్షులందరూ శ్రీమాన్ అనే శబ్దం వేస్తారు. గజేంద్రుడు శరణాగతి చేసేటప్పుడు సతు నాగవర శ్రీమాన్ అని శరణాగతి చేసేంత వరకు అనరు శుక మహర్షి, చెప్పేటప్పుడు శ్రీమాన్. విభీషణుడు లంకలో రాజుగా ఉన్నప్పుడు, మినిస్టర్గా ఉన్నప్పుడు అన్నీ రావణుడు కాలుతో తన్నేసినప్పుడు అన్నీ వదిలేసి వచ్చినప్పుడు
అంతరిక్షగత శ్రీమాన్ అంటారు వాల్మీకి. ఎందుకు అంటే ఏది వదలాలో అది వదిలేసి ఏది పొందాలో అది పొందబోతున్నాడు. అది ఒక అర్థం. ఇంకో అర్థం ఏంటంటే వాడు శరణాగతి ఎప్పుడు చేసుకుంటాడు? మహాలక్ష్మి అమ్మవారి కటాక్షం పడినప్పుడు. అందుకే శ్రీమాన్, ఆవిడ శ్రీ కాబట్టి శ్రీమాన్. ఇప్పుడు లక్ష్మణుడు శరణాగతి చేస్తాడు. నెక్స్ట్ ఎపిసోడ్లో అతిశయ అనో పదం వేస్తాడు వాల్మీకి మహర్షి. అతిశయ అంటే చాలా గొప్ప కీర్తి కలిగిన లక్ష్మణుడు అంటారు. చాలా గొప్ప కీర్తి ఎప్పుడు శరణాగతి చేసేటప్పుడు అంటారు. కాళ్ళు పట్టుకున్నప్పుడు చాలా కీర్తి అంటారు. ఏంటంటే అదే, ఎందుకంటే అంతరిక్షగత శ్రీమాన్ అని చెప్పాను కదా విభీషణుడు. దానికి మన సంప్రదాయంలో ఒక వ్యాఖ్యానం. ఆయన విభీషణుడు అంతరిక్షంలో ఆకాశంలోనే వెళ్తాడు. ఆవిడ కూతురే త్రిజట స్వప్నం చెప్పింది కదా, సీతతో పాటు అశోకవనంలో ఉంది. అంతరిక్ష గత శ్రీమాన్ అని ఎవరు చెప్పారట? త్రిజట చెప్పింది సీత. మా నాన్న వెళ్తున్నాడు అంటే సీతమ్మ అనుగ్రహించింది. అందుకే వాడు శరణాగతి చేస్తాడు. మీకు అర్థమైందా? కాబట్టి ఆవిడ అనుగ్రహం ఉంటేనే శరణాగతి చేసుకుంటాడు. కాబట్టి అందుకే శ్రీమాన్. అయితే చివరిగా ఒక శ్లోకం చెప్పింది. అంటే ఇది సీతమ్మ మనకి చూపించే అంతరార్థం. ఏమంతరార్థం అంటే మన జీవాత్మల అందరూ భగవంతుడితో ఎప్పుడు ఉంటామో భగవంతుడితో ఉన్నప్పుడే మనకి ఆనందం. భగవంతుడిని మనం మర్చిపోయామంటే మనకి దుఃఖం. మీరు కావాలంటే చూడండి, మీరు సత్సంగంలో ఉండేంత వరకే ఆనందంగా ఉంటారు. కృష్ణుడిని తలుచుకునే గోష్ఠిలో, కృష్ణుడిని తలుచుకునే గ్రూప్లో ఉన్నంత వరకే మీరు ఆనందంగా ఉంటారు. ఒక 1 month డిస్కనెక్ట్ అవ్వండి, మనసు ఏం చెప్తుంది తెలుసా? అంతా ఉండండి, నేను చెప్పేది చేయండి. నేను చెప్పేది చేయని మనస్సు చెప్పేది మీరు విన్నారంటే అంతే, మీకు దుఃఖమే వస్తుంది. మీకు సుఖం వచ్చినా, మీకు ఎంత సక్సెస్ఫుల్గా అయినా మీకు దుఃఖమే వస్తుంది. మీకు డబ్బులు వచ్చింది, మీకు కీర్తి వచ్చింది, అన్నీ వచ్చింది, సుఖంగా ఉండలేరు మీరు. ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి. మీకు కీర్తి వచ్చింది అనుకోండి, చాలా ఫేమస్ మీరు ఒక షోలో నడుస్తుంటే 1000 మంది ఉన్నారు. 1000 మందిలో 999 మంది చూశారు, వాళ్ళు ఒకటి చూడలేదు. ఫోన్ చూస్తే మీరు పడుకునేటప్పుడు వాడే గుర్తొస్తుంది. వాడు ఎందుకు నన్ను చూడలేదు? అది దుఃఖమే కదా. డబ్బులు సంపాదించడం మనం సుఖం అనుకుంటాం, డబ్బులు సంపాదించడం కూడా దుఃఖమే. అర్థానాం ఆర్జనే దుఃఖం, ఆర్జితానాం చ రక్షణే, అయ్యే దుఃఖం యయే దుఃఖం వికష్టి కష్ట సంశయా అని అంటుంది శాస్త్రం. డబ్బులు సంపాదించడం కష్టం, చాలా కష్టపడితేనే డబ్బులు వస్తుంది. అన్యాయం చేస్తే కూడా, అన్యాయం చేయడం చాలా ఈజీ కాదు, ఇది కూడా కష్టం కదా. ఎప్పుడు పట్టుబడతామో అన్నట్టుంది. ఎలా డబ్బులు సంపాదించాలన్నా కష్టమే. పోనీ సంపాదించిన డబ్బులు రక్షించాలంటే కూడా కష్టం. ఇంట్లో పెట్టలేము, ఎక్కడున్నా దాని మీదే ఉంటుంది ధ్యాస. అదేమైపోతుందో అదేమైపోతుందో. చచ్చిపోయేటప్పుడు కూడా అదేమైపోతుందో, వీడు ఏం తీసుకెళ్ళాడు కానీ అది ఏమైపోతుందో, ఎవరికి ఇవ్వాలి సంపాదించి అన్నట్టు. సరే, ఖర్చు పెట్టేటప్పుడు అయ్యో ఖర్చు అయిపోతుంది అని డబ్బులు అంటారు. అంటే డబ్బులు అంటేనే దుఃఖం, మనకి తెలీదు, ఆనందం అనుకుంటున్నాం. కాబట్టి కృష్ణుడి కోసం చేయకుండా మీరు ఏది చేసినా మీకు సుఖం రాదు. కృష్ణుడి కోసం చేసే పనిలో మీకు దుఃఖం వస్తే కూడా మీరు ఆనందంగానే ఉంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు తెలుసా అంటే సుధామ. సుధామ పేదవాడు, ఆహారం లేదు, తిండి లేదు, కానీ దుఃఖంగా లేడు అని ఎక్కడ లేదు. మీరు భాగవతం చదవండి, దుఃఖంగా లేడు అని ఎక్కడ లేదు, సుఖంగానే ఉన్నాడు. కృష్ణుడు చూసుకుంటాడు. కాబట్టి అదే. ఇంకోటి ఏంటంటే శరణాగతి చేసుకున్న వాళ్ళకి ఆ భగవంతుడే అన్నీ అనే దిశలో దీనేమంటారంటే చాతక వృత్తి అంటారు. చాతక పక్షి అని ఒక పక్షి ఉంటుంది. ఆ పక్షి ఏం చేస్తుందంటే వర్షం ఎప్పుడు పడుతుంది, ఆ వర్షం ఎప్పుడు పడుతుందా అని చూస్తుంది. వర్షం నీళ్ళే తాగుతుంది, వేరే నీళ్ళు తాగదు. వేదాంత స్వామి అంటున్నారు,
ఈ శరణాగతి చేసిన వాడు ధర్మంధారయ చాతకస్య కుశలిన్ ధారాధరైకాంతిన. భగవంతుడి కృప నా వల్ల ఎప్పుడు ఉంటుంది? భగవంతుడి కృప ఒక్కటే నాకు ధ్యేయం, వాడి కృప ఒక్కటే నాకు కావాల్సింది. ఆ కృప నా దగ్గర ఉంటే చాలు, నాకు ఇంకేమొద్దు అని ఒక దశలో పారమైకాంతి దశ అంటారు. పరమైకాంతి అంటే ఏకాంతి అంటే ఏకాంత భక్తి. ఇప్పుడు చాలా మనం అందరం ఎలా అయిపోయామంటే భయం వల్ల భక్తి, భయం వల్ల మన ఉపాసన అంతా ఈ దైవానికి ఉపాసన చేయకుండా ఏమైనా అయిపోతుందేమో, అది చేయకపోతే ఏమైనా అయిపోతుందేమో అలా చేస్తున్నాం. ఒక లేజర్ లాగా ఉండాలి, తదేక దృష్టిలో ఏకాంత. ఆంజనేయ స్వామిలా, రాముడే. మీరు భక్తులందరూ చూడండి అలానే ఉన్నారు, అలానే ఉంటారు వాళ్ళు. ఏ దేవుడు అంటే ఆ దేవుడిని నమ్మడం అనేది పొద్దునే చెప్పాను, ఒక అనాథ పిల్లవాడు చేసే కార్యం ఇది. అనాథ పిల్లవాడికి అమ్మా నాన్న లేరు కాబట్టి ఎవరు కొంచెం బాగా మాట్లాడినా అమ్మా నాన్న అనిపిస్తుంది. అలానే మనకి అమ్మా నాన్న ఎవరో తెలియదు కాబట్టి మనం ఎక్కడ పడితే అక్కడ ఏ సంప్రదాయం అంటే ఆ సంప్రదాయం, ఏ దైవం అంటే ఆ దైవం అలా వెళ్ళిపోతుంది. అలానే చాలామంది అలా అన్నీ ఒక ఆల్మిక్స్ కిచిడీగా ఉంటుంది వాళ్ళ ఇది, వాళ్ళ ఫెయిత్ అని. అలా ఉండకూడదు, పారమైకాంతిగా ఉండాలి, ఆంజనేయ స్వామిలా ఉండాలి. ఆ దశే సీతమ్మ చూపిస్తుంది. అయితే ఇప్పుడు చివరిగా ఒక శ్లోకం, ఆ శ్లోకం చెప్పి ముగించేద్దాం. దానికి మన సంప్రదాయంలో ఈ మన స్వామి ఉన్నారు కదా, పెరియవాచాన్ పిళ్ళై అన్న స్వామి, ఆయన అక్కడక్కడ కొన్ని శ్లోకాలకి వ్యాఖ్యానం ఇచ్చారు అని చూస్తూ వస్తున్నాం. అదో అలా ఒక శ్లోకం. ఈ శ్లోకం సీతమ్మ చాలా కోపంగా మాట్లాడింది. ఒక శ్లోకం తెలిసిందే, కింత్వా మన్యత వైదేహ పితామే మిథిలాధిప రామజామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం. ఒక శ్లోకం. కింత్వా మన్యత వైదేహ అని ఒక శ్లోకం. చాలా కోపంగా, నేను కోపం అంటే ప్రణయ కోపం, ప్రేమ ఎక్కువైతే కూడా కోపం వస్తుంది ఒకరోజు. కింత్వా మన్యత వైదేహ, మాకు మా నాన్న గురించి ఆలోచిస్తేనే కష్టంగా ఉంది. కింత్వా మన్యత, మా నాన్న ఏమనుకుంటాడో, ఎలా దుఃఖపడతాడో, ఏం దుఃఖపడతాడో. పితా మే మిథిలాధిప, మా నాన్న. ఇంతసేపు నువ్వు 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 అనిందా, రాముడు కొంచెం ఫోజు కొడుతున్నాడు. పితా మే, మా నాన్న అంటుంది. పితా మే మిథిలాధిప రామజామాతరం ప్రాప్య, రాముడు అని ఒక అల్లుడు నీ పొందాడే, కానీ వీడి అల్లుడు కాదు, స్త్రియం పురుష విగ్రహం, మగ వేషంలో ఉన్న ఒక ఆడదాన్ని పోయి అల్లుడుగా పొందాడే అనే నిజం మా నాన్నకి తెలిస్తే ఎంత బాధపడతాడో. ఇంత పిరికోడు భార్యని వనవాసం తీసుకెళ్ళడానికి భయపడుతున్నాడు అని అంటుంది సీతమ్మ. ఇలా అంటుంది. దీనికి ఒక వ్యాఖ్యానం, ఎందుకు ఇలా అంటుంది అనేది. దానికి కిం త్వామన్యత వైదేహ, వైదేహ మా నాన్న విదేవుడు అని పేరు. విదేవుడు అంటే ఆయన చాలా కర్మయోగి. ఆయన జనక మహారాజు చాలా పెద్ద కర్మయోగి. భగవద్గీతలోనే ఉంది, కర్మయేవహి సంసిద్ధి నాస్తికా జనకాదయా. కర్మయోగి, చాలా కర్మయోగి, పెద్ద కర్మయోగ నిష్ఠుడు ఆయన. ఎంత కష్టం వచ్చినా కర్మయోగం వదలడు. కిం త్వామన్యత వైదేహ, మా నాన్న ఏమనుకుంటాడు, అయ్యో నేను ఇంత కర్మయోగిలా ఉన్నాడే, నా అల్లుడేంటి ఇలా ఉన్నాడే అనుకోవడం అని ఒక అర్థం. ఇంకో అర్థం, మా నాన్న కర్మయోగి, ఎప్పుడు భార్యను వదలలేదు, నా అల్లుడేంటి ఇలా చేస్తున్నాడే అని అనుకోడా అని ఒక అర్థం. దాని తర్వాత మా నాన్న కర్మయోగి, నీలాగా రాతిగుండ కాదు, అందుకే ఎందుకు నీలాగా రాతిగుండ కాదు తెలుసా, మా అమ్మను వదలలేదు, నువ్వు వదిలేస్తా అంటున్నావు, నువ్వు ఇక్కడే ఉండు, నేను మాత్రం వెళ్తా అని అంటున్నావు. పితా మే అని అంటున్నావు. మా నాన్న విదేవుడు, మా నాన్నకే. ఎందుకు మా నాన్నకి ఏం తక్కువ అంటే, మీ నాన్న వనవాసం వెళ్ళు అంటున్నాడు కదా మన మీ నాన్న వనవాసం వెళ్ళు అంటున్నాడు, కష్టపడు అంటున్నాడు. మా నాన్న అలా అన్నాడు, సుఖంగా ఉన్నదే కదా అంటున్నాడు.
కాబట్టి అందుకే మా నాన్న మిథిలాధిప. మిథిలాధిప అంటే మిథిలా అనే ఒక దేశాన్ని మొత్తం అధిప మా నాన్న చూసుకుంటాడు. నువ్వు ఒక ఆడదాన్ని చూసుకోలేకపోతున్నావు. మా మిథిలా దేశంలో ఒక్కళ్ళకి కూడా కష్టం కాదు. నువ్వేమో ఇలా ఉన్నావే అని మా నాన్న అనుకోడా. ఇది స్త్రీలకే వచ్చిన శైలి, ఇది మాట్లాడడం. చెప్పాల్సింది చెప్తారు కానీ చాలా ఇదిగా చెప్తారు. అంటే అదొక శైలి, చాలా అందంగా మాట్లాడతారు. దీని గురించి కాళిదాసు చాలా బాగా చెప్తారు. మగవాళ్ళు ఎంత జ్ఞానం పొందినా ఇంగితం అనేది రాదు అని అంటారు కాళిదాసు. అంటే ఆ టైంకి ఏం చేయాలి, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనేది వాళ్ళకే ఉంటుంది, స్త్రీలకే ఉంటుంది. ఎవరితో ఎలా మాట్లాడాలి అది మనకి రాదు అని అంటున్నాడు. అయితే మిథిలాధిప, నీ వల్ల చూసుకోలేకపోతే, నువ్వు చూసుకోలేవంటే చెప్పు. మిథిలాధిప, నేను మా నాన్న మిథిలాధిప, నన్ను చూసుకోవడానికి సైన్యం పంపిస్తాను. అదొక అర్థం. దాని తర్వాత రామ, నీకు వశిష్ఠ మహర్షి రామ అని ఎందుకు పేరు పెట్టారు తెలుసు? నువ్వు అందంగా ఉంటావనే కదా రామ అని పేరు పెట్టావు. అందుకే నీకు శత్రుఘ్న అని పేరు పెట్టావు. ఎందుకంటే నువ్వు శత్రువుని జయించలేవు, నువ్వు పిరికోడివి. నీకు రామానే కరెక్ట్. అది మన దానికి అర్థం. అంటే అలా ప్రణయ కోపం ఇది ఒక రసంగా తీసుకోవాలి. అవుతుంది, కొట్లాటలు అవుతుంది. కొట్లాటలు అవ్వని దాంపత్య జీవితం ఉండదు, ఎవరినైనా అడగదు, అలానే ఉంటుంది. అది కాబట్టి రామ, నువ్వు చాలా, రామ అంటే అందమైన వాడు అర్థం. నువ్వు చాలా అందమైన వాడు అని నా అమ్మాయిని ఇచ్చానే, వాడేంటి ఇలా ఉన్నాడే, స్త్రీయం పురుష విగ్రహం అని మా నాన్న అనుకుంటాడో అని అంటే చెప్పేదని చెప్పి నాన్న అనుకుంటాడు అని అంటే. ఒకటి రామ అంటే వేదవ్యాస స్వామి ఏమంటున్నాడు? రామ అంటే ఏంటి? సహస్రనామ తత్తుల్యం. ఆ 1000 నామాలకి ఒక తుల్యమైన నామం రామనామం. నీకు రామ అనే పేరు ఎందుకు పెట్టారు తెలుసా? 1000 మంది ఇచ్చే కష్టం నువ్వు ఒక్కడే ఇవ్వడానికే నీకు రామ అని పేరు పెట్టారు. రామ జామాతరం, జామాతరం అని ఒక జామాతరం అంటే ఏంటి తెలుసా అండి? జామాత దశమోగ్రహ అని ఒక సామెత ఉంది తెలుసా? అంటే ఏంటంటే ఇది చాలా హాస్యమైన సామెత సంస్కృతంలో. ఒకడు వెళ్ళి వాడి జాతకం వాడే చూసుకుంటున్నాడు. ఏమైందిరా అంత సీరియస్గా చూస్తున్నావు, ఏమైంది? నవగ్రహాల్లో ఏదైనా పీడిస్తున్నా అంటే నవగ్రహం కాదు 10వ గ్రహం అల్లుడు అని పేరు. జామాత దశమోగ్రహ. అయితే రామ జామాతరం ప్రాప్య అని అంటున్నాడు. ప్రాప్య అంటే అర్థం ఏంటంటే ఇక్కడ శ్రీవాచార్య పిల్ల అంటున్నాడు, నువ్వు వచ్చి పెళ్లి చేసుకోలేదు కదా, మా నాన్నే వచ్చి బాణం దిగి నువ్వు బాణం విచ్చు నేను మా అమ్మాయిని ఇస్తాను అని అడిగాడు, అందుకే పోజు కొడుతున్నా. మేము అడిగాం కదా అందుకే నువ్వు పెళ్లి చేస్తావు. ఇంకోటి జామాత, నువ్వు అల్లుడు కాబట్టి నువ్వు కొడుకుగా ఉన్నప్పుడు బాగానే ఉన్నావు, అల్లుడు అయినప్పటి నుంచి కొంచెం ఎక్కువ చేస్తుంది. రామ జామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం. స్త్రియం అంటే ఏంటంటే నువ్వు పురుషుడిగా, నువ్వు పూర్ణంగా పురుషుడిగా ఉంటే మా నాన్నకి సంతోషం. మా నాన్న చాలా సంతోషపడేవారు. ఎందుకంటే నా కొడుకు మంచి పురుషోత్తముడు, ఒక మహారాజు, ఒక వీరుడు, ధూరుడు, పరాక్రముడు. పోనీ నువ్వు పూర్ణంగా స్త్రీగా ఉంటే నేను సంతోషపడేవాడు దాన్ని. సరే, ఎందుకంటే వనం వెళ్ళాలా, తోడుకో ఆడదైనా పర్లేదు, నేను తీసుకెళ్ళిపోతాను, నాకు ధైర్యం ఉంది, నేను క్షత్రియ స్త్రీనే, నేను తీసుకెళ్ళిపోతాను. నువ్వు స్త్రీయం పురుష విగ్రహంగా ఉన్నావు కాబట్టి నన్ను తీసుకెళ్ళట్లేదు అని అనిందంట. అలా అర్థం. స్త్రీయం పురుష విగ్రహం. అందమేమో మగవాడిది వచ్చింది, కానీ నాకున్నంత ధైర్యం కూడా నీకు లేదు అని ఒక అర్థం.
అయితే దీంట్లోనే దీనికి అనుగుణంగా అనుబంధంగానే ఇంకో శ్లోకానికి అర్థం ఇచ్చారు. అది కూడా చూసేద్దాం, ఒక 5 నిమిషాలు అయిపోతుంది. ఏంటంటే పెళ్ళప్పుడు జనక మహారాజు అన్న ఒక శ్లోకం మీ అందరికీ తెలిసిన చాలా ప్రసిద్ధమైన శ్లోకం ఇది. ఇయం సీత మమ సుత సహధర్మ చరీతవ ప్రతీచ్ఛ జైనాం భద్రంతే పాణిం గృహేశ్వ పాణిన అనే శ్లోకం. ఆ శ్లోకానికి ఇక్కడ అనుబంధంగా మన ఆచార్యులు ఒక వ్యాఖ్యానం రాశారు. అంటే రాముడు ఆ శ్లోకాన్ని వేరేలా అర్థం చేసుకున్నాడట, అందుకే ఇలా చెప్తున్నాడు. సీతమ్మ అసలైన అర్థం చెప్తుంది అని ఒక అర్థం. ఏంటంటే చూడండి, సహధర్మ చరీతవ అని అంటుంది. మా నాన్న ఏమన్నాడు? సహధర్మచరి తవ అన్నాడు. నీకు సహధర్మచారిణిగా ఉంటుంది అన్నాడు. తవ అన్నాడు. దశరథుడి ధర్మాన్ని కాపాడుతుంది, కౌశల్య ధర్మాన్ని కాపాడుతుంది అన్నాడు. నీ ధర్మాన్నే కాపాడుతుంది. కానీ నువ్వేం చేస్తున్నావు? దశరథుడి దగ్గర ఉండు, కౌశల్య దగ్గర ఉండు అనేస్తున్నావు. మా నాన్న నీకు ఇచ్చాడా వాళ్ళకి ఇచ్చాడా? నువ్వేం చేస్తావు అంటే నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. దాని తర్వాత సహధర్మచరీత ఇయం సీత, ఈ సీత ఉందే, ఇయం సీత అంటే ఈ సీత ఉందే, ఈ సీత ఎటువంటి చూడు, ఈ సీత ఎంత గొప్పది అని అర్థం. ఇయం సీత, ఈ సీతను చూడు అని అర్థం. పాణిగ్రహణం అప్పుడు అంటారు. అప్పుడే చాలా విస్తారంగా చూసాం. ఒక ఎపిసోడే ఉంది, ఇయం సీత అనే ఒక ఎపిసోడ్ ఉంది మనం చూసాం. అయితే ఇయం సీత అంటే చూడు ఎంత గొప్పది ఈ స్త్రీ అని అర్థం. అయితే ఇయం సీత అంటే నువ్వు చాలా అందగత్తే సీత, చాలా సుకుమారమైనది, అయ్యో ఈ సీతకి కష్టం ఇవ్వకూడదు కదా, వనవాసం వెళ్ళాలి కదా అని అనుకుంటున్నావు. ఇయం సీత, ఈ సీతకి అభిమానం ఎక్కువ, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. ఇవిడికి ఏంటి నువ్వు అలా వదిలేస్తే ఇక్కడే ఉంటుందా? అదొకటి. ఇంకోటి అర్థం ఏంటంటే ఇయం సీత అంటే ఇంకో అర్థం, స్త్రీలలో స్త్రీత్వంలో ఏ దోషం లేని ఒక స్త్రీ. అటువంటి ఒక గొప్ప స్త్రీకి ఏదైనా దోషము ఏముంటుంది? తనని ధార్మికంగా ఎంత బాగా వివాహమై అన్యోన్యంగా ఉన్నప్పుడు భర్తను వదిలేసి ఉండడమే కదా ఒక దోషం అవుతుంది. కాబట్టి ఇయం సీత, ఇటువంటి సీతకి ఆ దోషం నువ్వు తెచ్చిపెట్టకు. మా నాన్న చెప్పిన అర్థం ఇది. నువ్వేమో అందగత్తే అనుకుంటున్నావు, అందుకే నన్ను వదిలేసి వెళ్తాను. మమ సుత, నా కూతురు అని గుర్తుపెట్టుకో, నేను కర్మయోగిని. మరి నా కూతురు ఎలా ఉన్నది? ఇయం సీత, ఈ సీత ఎవరు? భూదేవి. భూదేవికి అంత క్షమ ఉంది ఇవిడికి. కాబట్టి వనవాసం కాదు, ఎంత కష్టం వచ్చినా తట్టుకుంటుంది అనే అర్థం. నువ్వేమన్నా సీత అంటే సుకుమార అనుకుంటున్నావు, అది కాదు అర్థం. మమ సుత, జనక మహారాజు కూతురు, అది గుర్తుపెట్టుకో అని అంటారు. దాని తర్వాత అంటున్నాడు తవ అంటే నువ్వేమనుకున్నావు? ఆహా, నా మీద ఎంత గౌరవం, నన్ను పొగుడుతున్నాడు అని నువ్వు అనుకున్నావు. తవ అయ్యా నీది అంటే నువ్వు అనుకున్నావు. అలా కాదు, సహధర్మచరీతవ, నీతో సుఖంలోనే నీతో పాటు ఉంటుంది అనేది కాదు. నువ్వు ఎక్కడున్నా సరే నీ కష్టం వస్తే కూడా తన కష్టం అనుకుంది. ఆయన ఏమన్నాడంటే పతివ్రత మహాభాగా ఛాయేవాను గతా సదా అంటాడు. నీ నీడలాగా ఉంటుంది. అంటే మన నీడని విడదీయలేం కదా, అలా ఉంటుంది నా కూతురు నీతో అలా ఉంటుంది అని అంటాడు జనక మహారాజు రాముడిని చూసి. కానీ నువ్వేం చేస్తున్నావు? ఓ నీడ, నువ్వు ఇక్కడే ఉండు, నేను మాత్రం వెళ్ళేసి వస్తాను. ఎవడైనా చెప్తాడా ఇలా అని అంటుంది. ఇంకోటి, సరే నా సైడ్ ఏదైనా తప్పు ఉంది అనుకోండి, ఆవిడ సైడ్ ఏదైనా తప్పు ఉంటే కూడా ఆవిడ సహధర్మచరి, నువ్వు తప్పు చేయడం వల్లే ఆవిడకి తప్పు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు తుమ్ముతున్నట్టు మీ నీడలో కనిపిస్తుంది. దోషం నీడదా మీద? మీదే కదా. అలానే ఆ ధర్మశాస్త్రం రూల్ గుర్తుపెట్టుకో. లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను కదా,
భర్త పుణ్యం చేస్తే దాంట్లో సగం భార్యకి, పాపం చేస్తే వెళ్ళదు. భార్య పాపం చేస్తే సగం భర్తకి, ఆవిడ పుణ్యం చేస్తే ఆయనకి రాదు. అది ఈక్వేషన్, ధర్మశాస్త్రం ఈక్వేషన్. ఇది అన్ఫేర్గా అనొద్దు. ధర్మశాస్త్రం, అకార్డింగ్ టు ధర్మశాస్త్రం ఈక్వాలిటీ ఇదే. నీకు అర్థం అవ్వలేదేమో, ఇదే ధర్మశాస్త్రం. మీరు పాపం చేస్తే ఆవిడికి రాదు, మీరు పుణ్యం చేస్తే ఆవిడికి 50%. ఇది ధర్మచారిణి, సధర్మచారిణి. కాబట్టి అంటే దీంట్లో ఏంటంటే ఈయన పాపం చేయకుండా ఆవిడ చూసుకోవాలి. ఎందుకంటే ఈయన పుణ్యం చేస్తే ఆవిడకి వస్తుంది కదా, అంటే ఆయన మంచివి చేసేలాగా ఈమె చూడాలి. ఆవిడ పాపం చేస్తే ఆయనకు వస్తుంది కదా, ఆవిడ పుణ్యం చేసేటట్టు ఈయన చూడాలి. సో అన్యోన్యంగా ఇట్ ఈస్ లైక్ ఒకళ్ళకి చెయ్యి ఒకళ్ళు పట్టుకొని నడవడం అంతే, ఇంకేం లేదు. కాబట్టి ఇయం సీత మమసుత సహధర్మచరీతవ ప్రతీచ్ఛ అన్నారు. నువ్వే వచ్చి యాక్సెప్ట్ చేయి అన్నారు. ప్రతీచ్ఛ అంటే ఏంటంటే నువ్వు వచ్చి పట్టుకో అన్నారు. మరి నువ్వు వచ్చి పట్టుకో అన్నప్పుడు నువ్వే కదా పట్టుకున్నావు. దాని తర్వాత దానికి మీనింగ్ కూడా ఉంది. పాణింగృహ్ణీష్వ పాణినా, పాణింగృహ్ణీష్వ అనొచ్చు. ఆవిడ చెయ్యిని నీ చేత్తో పట్టుకో అని అంటాడు. ఎందుకు? ఆవిడ పట్టుకోవచ్చు కదా, సీతకి చెప్పొచ్చు కదా, సీతాను రాముడి చేయి పట్టుకో అని. మా నాన్న ఏమన్నాడు? నువ్వు పట్టుకో అన్నాడు కదా. నువ్వు నా చెయ్యి పట్టుకొని నన్ను ఇక్కడ తీసుకొచ్చినప్పుడు ఇందుక నన్ను ఇక్కడ వదిలేసి నువ్వు ఇక్కడే ఉండు, నేను వనవాసం వెళ్ళేసి వస్తాను, నేను మాత్రం వెళ్ళేసి వస్తాను అని చెప్పడానిక. ప్రతీచ్ఛ ఛ ఇంకో చ ఉంది అక్కడ. ప్రతీచ్ఛ అంటే పట్టుకో. అక్కడ చ ఇంకో అంటే ఏంటంటే పట్టుకోవడమే కాదు, ఆవిడకి ఏ కష్టం రాకుండా చూసుకో. ఆవిడకి ఏంటి కష్టం? వనవాసం కాదు కష్టం ఆవిడికి. రాముడు లేని అయోధ్య ఆవిడికి వనవాసం, రాముడు ఉన్న వనం ఆవిడికి అయోధ్య కదా. ఆవిడ అదే చెప్తుంది. చివరిలో సీతం ఏమంటుంది? మీరు నన్ను విడిచి ఉంటాను అంటే నాకు ఒక్క క్షణమే దుఃఖంగా ఉంది, మీరు 14 ఏళ్ళు ఉంటారా అని గట్టిగా ఆలింగనం చేసుకొని ఏడుస్తుంది అనే విషయం. కాబట్టి ప్రతీచ్ఛైనాం భద్రంతే, భద్రంతే అన్నాడు. భద్రంతే అంటే నీకు మంగళం అవని అన్నాడు మా నాన్న. నీకు మంగళం అవని అని ఎందుకన్నాడంటే, నేను ఎంతో తపస్సు చేస్తే నాకు ఈ కూతురు వస్తుంది, కానీ ఆ కూతురు నీకు ఇస్తున్నాను. జనక మహారాజు కూతురు అనరు, కానీ ఆవిడని ఏమంటారు? రాముడి యొక్క పత్ని అనే అంటారు ఆవిడ. కాబట్టి నీకే కీర్తి వస్తుంది ఆవిడ వల్ల అనే కదా నీకు చేతిలో చేయించాడు. నువ్వేమనుకున్నావు? భద్రంతే అంటే నువ్వు అబ్బో రాముడు చాలా గొప్పవాడు కాబట్టి రాముడి చేతిలో సీతమ్మని పెట్టాడు అనుకుంటున్నావా? అలా కాదు అర్థం. కాబట్టి ప్రతీచ్ఛైనాం భద్రంతే పాణింగృహ్ణీష్వ పాణినా అని అంటుంది. కాబట్టి సహధర్మచరీతవ, నీకోసమే ఇచ్చాడు కదా, ఇస్తే నువ్వు కాపాడు అని అంటాడు. అనేటప్పుడు అప్పుడు రాముడు ఆలింగనం చేసుకొని అప్పుడు రాముడు అంటున్నాడు, సీత ఇమం హి సైతుం శోకం ముహూర్తమపి నోత్సహే. చూశాను. అయితే తర్వాత రాముడు అంటున్నాడు, స్వర్గో దానం వా ధాన్యం వా విద్యా పుత్ర సుఖాని చ గురువృత్యేను రోజేన నకించిదపి దుర్లభం అని అమ్మా నాన్న గురువు వీళ్ళందరూ ఎంత గొప్పవాళ్ళు ఇవన్నీ చెప్తున్నాడు. చెప్పేసి దాని తర్వాత ఒక అద్భుతమైన ఒక శ్లోకం చెప్తాడు. సహధర్మచరీభవ అని అంటాడు రాముడు. జనక మహారాజు చెప్పింది. అనుగచ్చస్వ మాం భీరు సహధర్మచరీభవ సాహి దిష్టానవద్యాంగి వనాయ మదిరే క్షణే అన్నాడు. నువ్వు నా సహధర్మచారిణిగా ఉండు. ఆయన తవా అని అన్నాడు కదా, రాముడు నా సహధర్మచారిణిగా నువ్వు ఉండు, నాతో రా, సరే నేను తీసుకెళ్ళిపోతాను అని చెప్పి దాని తర్వాత అంటాడు, యస్త్వయా సహ సస్వర్గ అని అన్నాడు కదా, అని అయింది కదా సీతమ్మ. ఇక్కడ చివరిలో అంటాడు రాముడు, ఏమంటాడు? సీత నువ్వు లేని స్వర్గం కూడా నాకు వద్దు అని రాముడు కూడా అంటాడు ఒక శ్లోకం. కాబట్టి అన్యోన్యమే. ఆయన ఏం మాట్లాడతాడో ఈవిడ అదే మాట్లాడతాడు. ఇది మీరు తరచు చూస్తూ ఉంటారు.
ఆయన ఏ ఎగ్జాక్ట్ వర్డ్స్ అలానే ఉంటుంది ఇద్దరిది. సీత ఏం మాట్లాడుతుందో అలానే మాట్లాడతారు రాముడు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే తేన మైత్రీ భవతుతే అని అంటుంది సీతమ్మ రావణుడికి. మా ఆయనతో ఫ్రెండ్షిప్ చేయి, జస్ట్ ఫ్రెండ్ అని చెప్పు, నేను వదిలేస్తాను. ఎది జీవితం ఇచ్చసి బతకాలి అని ఉంటే రామా నేను నీ ఫ్రెండ్ అని వెళ్ళి నేను ధైర్యంగా ఉంటుంది. చుట్టూ అందరూ సీతమ్మకి విలనే అని ధైర్యంగా అక్కడ అంటుంది. మీరు రాని రాముడు పిరికివాడు అది చాలా అంటాడు. నువ్వు మాత్రం నీకేం ధైర్యం ఉంది, మా ఆయన లేనప్పుడే కదా నన్ను తీసుకొచ్చావు అన్నట్టు. యుద్ధంలో రాముడు ఇదే మాట అంటాడు, నువ్వు మొగాడివే కాదు, నీకు అసలు ఇదే లేదు అదే లేదు, తెలుసు రావణా నువ్వు ఎంత మొగాడిగో. విభీషణుడు శరణాగతి చేసినప్పుడు తేన మైత్రీ బౌద్ధని సీతమ్మ అయింది కదా, రాముడు అదే మాట మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం, ఎగ్జాక్ట్ అదే మాట, అదే అన్యోన్యం. సీతమ్మ ఏం మాట్లాడుతుందో అదే మాట్లాడుతుంది. ఇది రామాయణం అనే కాదు, ఎక్కడ చూసినా ఉంటుంది. శృతిర్ స్మృతిర్ మమైవాజ్ఞ యస్తాముల్లంఘ్య వర్తతే అని అంటాడు భగవద్గీతలో కృష్ణుడు. శృతి స్మృతి అనేది నా ఆజ్ఞ, ఆ ఆజ్ఞని ఉల్లంఘిస్తే నేను తట్టుకోలేను, ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘనం చేస్తే నేను తట్టుకోలేను. ఒకడు నా భక్తుడు అని చెప్పుకుంటూ తిరిగి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ప్రవర్తించాడంటే వాడు నా ద్రోహి అని అంటున్నాడు కృష్ణుడు. వాడు నా పేరు నాకు ద్రోహం చేస్తున్నాడు, వాడు నా భక్తుడు అని ఊర్లో అందరికీ చెప్పుకొని నాకు మోసం చేస్తున్నాడు, నాకు చెడ్డ పేరు తీసుకొస్తాడు. ఇదే విషయం అమ్మవారు కూడా అంటారు, మదాజ్ఞ వినివర్తితాత్ అని అంటారు. ఇదే విషయం లక్ష్మీతంత్రం సమయం. కాబట్టి అన్యోన్యమైన దాంపత్యం. కాబట్టి దాని తర్వాత రాముడు నాకు వీళ్ళు దానం అవన్నీ చేసేసి ఇంకా బయలుదేరడానికి అని వెళ్తున్నప్పుడు సడన్గా ఏదో ఒక విషయం వల్ల ఆగుతారు. దేని వల్ల ఆగారు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తారు. అంటే మీరు తట్టుకోలేరు, లక్ష్మణుడు కాళ్ళు పట్టుకుంటాడు. లక్ష్మణుడు కాళ్ళు పట్టుకొని ఏం మాట్లాడతాడు అనేది లక్ష్మణ శరణాగతి. చాలా అందమైన ఘట్టం, నాకు చాలా కీలకమైన ఘట్టం. ఈ అయోధ్యాకాండలో భరతుడు శరణాగతి, లక్ష్మణుడు చేసే శరణాగతి, ఈ రెండు చాలా ముఖ్యమైన ఘట్టం. ఈ లక్ష్మణ శరణాగతి ప్రత్యేకించి మన సంప్రదాయానికి చాలా మూలమైన విషయం, చాలా మూలమైన విషయం. దాంట్లో చాలా రహస్యార్థాలన్నీ ఉన్నాయి, అది వచ్చేసి. కాబట్టి దీంట్లో సారం ఏంటంటే సీతమ్మ జీవాత్మ యొక్క అభినయం చేస్తుంది. మన స్థితి ఎలా ఉండాలి రాముడి పట్ల అనేది చూపించడానికి ఆవిడ ఈశ్వరి అయినా, ఆవిడ కూడా లోకనాయకి అయినా, ఆవిడ కూడా జగన్మాతరం అయినా ఒక మెట్టు దిగి మన కోసం ఇలా నువ్వు ఉండాలి అనేది చూపించడానికి ఆవిడ ఈ అభినయం వేస్తుంది. ఎందుకంటే అమ్మలందరూ అలానే నేర్పిస్తారు. అమ్మ ఇప్పుడు నువ్వు హోంవర్క్ చేయదు, పద మనం హోంవర్క్ చేద్దాం అని అంటారు, పద మనం గుడికి వెళ్దాం. అమ్మ నేర్పించే విధానం అలానే నేర్పిస్తుంది, తను చేసి నేర్పిస్తుంది. ఆవిడ కూడా చదువుతుంది పిల్లలతో పాటు, ఆ స్కూల్ బుక్ అని పెట్టుకొని చదివి అప్పుడే అలానే అమ్మ నేర్పించే విధానం అలా. అందుకే గోదాదేవి కూడా ఆ వ్రతం తాను చేసి మనకి చూపిస్తుంది. తిరుపాలు నామ్ అని ఉంటుంది అన్నిట్లో, మీరు అనదు, మీరు అని ఎక్కడ అనదు. మనం అందరం చేద్దాం, మనకి మాకు ఇలానే అంటుంది, ఈ పదాలే వాడుతుంది. నేను అని ఒకే ఒక చోటే వాడుతుంది. అపరాధం దగ్గర నానేదా నాయుడుగా ఆ అపరాధం నాకే రాని, అప్పుడు మాత్రం వేరే వాళ్ళకి, అపరాధం మాత్రం తనకి, కానీ సుఖం మొత్తం అందరితో. అది అమ్మ యొక్క లక్షణం. అమ్మ అలానే నేర్పిస్తుంది. అంటే సీతమ్మ అలానే జీవాత్మ అనే అభినయంలో మనకి నేర్పిస్తుంది. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే భగవంతుడితో భగవద్ అనుభవం మనం ఎప్పుడు పొందుతామో మనకు అదే సుఖం. భగవద్ అనుభవం మనం ఎక్కడ పొందామో అదే మనకి దుఃఖం. భగవంతుడికి నచ్చినట్టు మన ప్రవర్తన ఉందనుకోండి, మన దినచర్య, మనం చేసే పనులన్నీ, మన చేసే ప్రతి పని
ఇది భగవంతుడికి నచ్చుతుందా? భగవంతుడికి నచ్చుతుందా? మనము జీవితంలో అన్నిటికీ నేను మ్యాచ్ అవుతున్నానని చూస్తాం. వాడికి నేను మ్యాచ్ అయ్యానా, నా మేనేజర్కి తగినట్టు నేను ఉన్నానా, వీడికి తగినట్టున్నానా, వాడికి తగినట్టున్నానా. మనకు ఒకళ్ళు అంటే ఇష్టం ఉంటుంది, ఒక సూపర్ స్టార్, ఒకడు వాడు వీడు సెలబ్రిటీ, వాడికి తగినట్టు నేను ఉన్నానా, వీడికి తగినట్టు వాడిని కలవబోతున్నాను, వాడికి నచ్చేటట్టు నేను ఉన్నానా, ఇవన్నీ ఆలోచిస్తాం. కానీ నేను కృష్ణుడికి నచ్చేటట్టు ఉన్నానా అనేది ఆలోచించాను. నిజానికి అసలైన బంధువు వాడే, కానీ వాడి గురించి ఆలోచించాం. కాబట్టి అది మనం ఆలోచించినప్పుడు అదే సీతమ్మ యొక్క దశ. ఇప్పుడు సీతమ్మ మాట్లాడుతుంది, రాముడు విడిచి వెళ్ళిపోతానంటేనే ఏడుస్తుంది. అయోధ్యలో లేని సుఖం లేదు, మహారాణి ఆవిడ, లేని సుఖం లేదు. కానీ రాముడు విడిచి వెళ్ళిపోతాను అంటే ఏడుస్తుంది. వెళ్ళిపోతానంటేనే ఏడ్చేస్తుంది. ఒక పువ్వు వాడిపోతే ఎలా అయిపోతుందో అలా అయిపోతుంది. సుందరకాండలో వస్తుంది, చాలా బక్కగా దీనంగా అయిపోతుంది, జుట్టు పలసపడిపోతాయి, బక్కగా అయిపోతుంది, చాలా దీనంగా అయిపోతుంది. రాముడు లేడని. రాముడు కూడా అలానే ఉంటాడు. అటువైపు అనిద్ర సతతం రామ నిద్రపోడు, ఇంత దోమలు కొడుతుంటాయి, సోయ తెలీదు, నభో పడుకోడు. అమ్మ పడుకుంటూ ఉంటాడు ఋష్యముఖ పర్వతంలో, సీతే అని అంటాడు, సీతే సీతే అంటాడు, కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి, లేచి కూర్చుంటాడు. ఇలానే అమ్మ ఏం పడుకోడు, ఏం తినడు తల్లి అని అంటాడు ఆంజనేయ స్వామి సీతమ్మ దగ్గర. సీతమ్మ కూడా అలానే అక్కడ ఆంజనేయ స్వామి వెళ్ళి చెప్తాడు, సీతమ్మ చెప్పిందే చెప్తారు ఆంజనేయ స్వామి రాముడి దగ్గర. మీరు లేకపోతే ఇంకా ఒక్క నెలలే ప్రాణం ధరించుకొని ఉంటానంటుంది అయ్యా, ఒక్క నెల తర్వాత ప్రాణత్యాగం ఇంకా మిమ్మల్ని విడిచి ఉండలేను అంటుంది స్వామి, తొందరగా వెళ్ళి కాపాడండి అని. అయితే రాముడు అంటాడు, ఎంతైనా బాగా నాకంటే స్ట్రాంగే, ఆవిడ లేకుండా నేను ఒక్క క్షణం ఉండలేకపోతున్నాను, ఒక నెల ఉంటానంటుంది నా సీత. కాబట్టి అది అన్యోన్యమైన దాంపత్యం ఉంది. అది దాంపత్యం ఒకవైపు, మన భక్తి ఉంది చూడండి. అందుకే ఏమంటున్నారు రామానుజాచార్యుల వారు, ప్రతిరూప దాస్యం ప్రబుద్ధ నిత్య నియామ్య దాస్యైక ప్రతిరూప. ఇష్టమైన ప్రేయసి ఎలా ప్రేమిస్తుందో అలా ఉండాలి మన భక్తి. ఈ గోపికలందరూ అలానే చూపిస్తుంది. గోదాదేవి, మీరాబాయి, వీళ్ళందరూ భక్తి ఎందుకు, నమ్మాళ్ళ వారి భక్తి అంతా ఎందుకు ఉందంటే, ప్రేమ ఎక్కువైంది అనుకోండి, అది పిచ్చిలాగా మారింది అనుకోండి, అది ఆ వృత్తిలో లవర్ లాగా వెళ్ళిపోతుంది, లవ్ అయిపోతుంది. భగవంతుడి మీద, కృష్ణుడి మీద ఒక ప్రేమ అయిపోతుంది. ఆ ప్రేమలో వాళ్ళు ఆ కృష్ణుడు లేకపోతే అటువంటి దశకు వెళ్ళిందంటే వాడి మీదే, వాడే నాకు ఆధారం కదా, కాబట్టి నేను వాడినే ప్రేమించాలి. వాడు ఒక్కడే నాకు బంధువు అయినప్పుడు, ఈ శరీరానికే కదా వీళ్ళందరూ బంధువులు, వాడు ఒక్కడే కదా నాకు బంధువు, వాడికి నచ్చినట్టు నేను ఉండాలి. అంటే ఇదే ఇలా ఉన్నాడు అనుకోండి, వాడినే నారద మహర్షి భాగవతోత్తముడు అని. ఆ దశ మనకి సీతమ్మ ఈ దశలో చూపిస్తుంది. కాబట్టి ఆ దశ మనకి రావాలని ప్రార్థిద్దాం. అది ఎప్పుడు వస్తుందంటే వైష్ణవులతో ఉంటేనే వస్తుంది. ఇటువంటి దశ ఉన్న వైష్ణవులతో ఉంటేనే వస్తుంది. కాబట్టి దానికి అనుసంధానం చేస్తూ ఉండాలి. యహమాత్మానుదేవుడు ఇటువంటి వైష్ణవులతో ఉండడం, వైష్ణవులతో ఉండేటప్పుడు ఇటువంటి భావన మనకి చాలా దృఢంగా వస్తుంది. తవదాస్య సుఖైక సంగిన భవనేశ్వత్స్వపి కీటజన్మమే అని అంటారు ఆళ్ళవంద. నీ దాసుల సంగత్యంలో వాళ్ళ ఇంట్లో నేను ఒక పురుగైతే కూడా బాగుండు కదా, నేను బ్రహ్మ పదవి వచ్చి నాకేం ప్రయోజనం? బ్రహ్మ పదవి వచ్చి నిన్ను నేను మర్చిపోయేంత సుఖం నాకు భోగం వచ్చిందంటే నాకు దుఃఖం కదా. అదే ఒక వైష్ణవుడి ఇంట్లో నేను ఒక పురుగులా ఉంటే నేను అట్లీస్ట్ వింటాను. ఆయన నన్ను తొక్కాడంటే ఆయన పాదస్పర్శం అవుతుంది, ఆ కీట జన్మ నాకు కావాలి, ఆ బ్రహ్మ పదవి నాకు వద్దు అన్నాడు. కాబట్టి అటువంటి భక్తులతో మనం ఉంటే ఈ సీతమ్మ దశ మనకు కూడా వస్తుంది. అందుకే హృదయంలో మనల్ని కూడా పెట్టుకుంది. కౌస్తుభం, మహాలక్ష్మి అమ్మవారి పదకం పక్కన కౌస్తుభం అని ఒకటి ఉంటుంది. ఆ కౌస్తుభం ఎవరంటే జీవాత్మకి సింబలే ఆ కౌస్తుభం. ఎందుకంటే మహాలక్ష్మికి ఇచ్చిన స్థానం మనకి ఇస్తున్నాడు శ్రీమన్నారాయణ. మనల్ని కూడా హృదయంలో పెట్టుకొని చేసుకుంటాం. కాబట్టి అందుకే వాడినే ప్రేమించాలి, వాడికి నచ్చినట్టే ఉండాలి, వాడి దాసుణ్ణే అనే స్వరూపం మనకి. అది వచ్చిందంటే మన జీవితం ఆనందంగా ఉంటుంది. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.
एवमेतत्पुरावृत्तम् आख्यानं भद्रमस्तु वः प्रव्याहृतविश्रब्दं बलं विष्णो प्रवर्धतां लाभस्तेषां जयस्तेषां कृतस्तेषां पराभवः येषामिन्दीवरस्यामो हृदये सुप्रतिष्ठितः काले वर्षतु पर्जन्यः पृथिवी शस्यशालिनी देशोऽयं क्षोभरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः कावेरी वर्धतां काले काले वर्षतु वासवः श्रीरङ्गनाथो जयतु श्रीरङ्गश्रीश्वर्धतां कवितार्किकसिंहाय कल्याणगुणशालिने श्रीमते वेङ्कटेशाय वेदान्तगुरवे नमः। स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महिन्महीषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु। जय श्रीराम। जय श्रीराम।